వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసదేవుడు ప్రసాదించినటువంటి భక్తి శాస్త్రం శ్రీమద్భాగవతం నిన్నటి రోజున వృత్రాసుర సంహార గాథని ప్రారంభించుకున్న అజామిళోపాఖ్యానం అయిన తర్వాత ఆ వృత్రాసుర సంహార గాథలో ముందుగా మనం చెప్పుకున్న అంశం ఇంద్రుడు ఐశ్వర్య అహంకారం చేత గురువు పట్ల చేసినటువంటి అవమాన ఫలితంగా అతడి దగ్గర ఉన్నటువంటి ధర్మబలం క్షీణించింది. దాని ద్వారా రాక్షసుల చేత పరాభూతుడయ్యాడు. అంతేకాదు పశ్చాత్తప్తుడయ్యాడు. కానీ తిరిగి తన యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించి గురువు ద్వారా క్షమాపణ పొందుదాం అనుకున్నాడు. కానీ ఆయన చేసిన గురుద్రోహం యొక్క బలం ఎంత గట్టిదంటే గురు దర్శనం కూడా కలగలేదు. తనదైన యోగ విద్యతో గురువు కనబడకుండా ఉన్నాడు. అప్పుడు లోకక్షేమం కోసమై మళ్ళీ బ్రహ్మను ఆశ్రయించి తప్పును చెప్పుకుని పశ్చాత్తప్తులైన కారణంగా స్వర్గాది గతులు చక్కగా నడవడం కోసం పురోహితుడిగా ఆయన త్వష్టృ ప్రజాపతి పుత్రుడైన విశ్వరూపుడు అనే ఆయన్ని వరించాడు. లోకక్షేమం కోసం స్వీకరిస్తున్నానంటూ ఆయన పౌరోహిత బాధ్యతలు ఆయన తీసుకున్నాడు. కానీ అతడు కపటాన్ని చేశాడు. ఒక విధంగా దేవహేళనం ఒక దోషం, ఇంకోటి వ్యలీకం అంటే కపటాన్ని రెండింటిని చేశాడు ఆయన. అది ధర్మం పట్ల కపటం ఆచరించాడు, దేవతల పట్ల హేళనం చేశాడు. రెండు దోషాలు చేశాడు విశ్వరూపుడు. అంటే తాను దేవతల పురోహితుడై ఉండు కూడా తన అమ్మవారి వైపోయినటువంటి రాక్షసులు అంటే తండ్రి దేవతాపక్షం త్వష్టృ ప్రజాపతి, తల్లి మాత్రం అసురపక్షానికి చెందిన ఆమె. అందుకు తల్లి మీద ప్రేమతో అసురులకు ఆహుతులు ఇస్తూ వాళ్ళకి బలం కలిగేలాగా ఇంద్రాదులకు తెలియకుండా చేశాడు. ఈ రెండు దోషాలున్న కారణంగా జగద్వ్యవస్థ సవరించవలసినటువంటి ఇంద్రుడు బాధ్యతగా ఆయన్ని సంహరించవలసి వచ్చింది. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. లేకపోతే పదవుల కోసం వాళ్ళు కూడా అలాంటి పనులు చేస్తారని లేనిపోని వ్యాఖ్యానాలు చేస్తారు. అందుకే చెప్పవలసి వచ్చింది. ఇంద్రాదుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒడలు దగ్గర ఉంచుకుని పలుకోవాలను. ఎందుకంటే దేవహేళన దోషం మనకు రాకూడదు. అందుకు చెప్పడం ఇక్కడ ఇంద్రాదులు భగవన్ నియామకులై తదనుసారి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. అందుకు ఇంద్రుడు కూడా భగవత్ సంకల్పాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటాడు. లోకక్షేమం కోసం తప్ప తన పదవి కోసం కాదు. ఇది కూడా గ్రహించవలసినటువంటి స్థితి. అయితే ఎప్పుడైతే విశ్వరూపుని ఆ విధంగా లోకక్షేమం కోసం సంహరించాడో బ్రహ్మహత్యాపాతకం చుట్టిన ఆయన పాలనకు అర్హుడు కాలేదు గనక ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆ మహానుభావుడు సంవత్సర కాలం తపస్సును ఆచరించి అటుపై ఆ దోషాన్ని మొత్తం నలుగురికి పంచాడు. ఆ వివరం నిన్న మనం చెప్పుకున్నాం. వాటిలో ఉన్నటువంటి సాంకేతికమైన అర్థం కూడా గ్రహిస్తూ వృక్షము, భూమి, జలము, స్త్రీలు ఆ నలుగురిలో కనబడే ఆ దోషాలు ఏమిటి, ఆ దోషాల నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఒక స్త్రీ ఆలయానికి వచ్చి తనకే స్ఫురించేందుకు ఉద్దేశం పడింది అని ఒక నిర్వచనం చెప్పుకున్నాం కదా. అనిపించడమే కదా, లోపలికి వెళ్ళిపోయిందిట. అది మహాపాతకం తెలుసుకోండి. కొందరు అతి తెలివితేటలు చెప్తుంటారు, భగవంతుడు సర్వవ్యాపకుడు కదండి, ఆయనకేది అంటదు కదండి, అటువంటప్పుడు వెళితే తప్పేముంది అండి. సర్వవ్యాపకుడైన భగవంతుడికి అంటదు, కానీ గుడి అంటూ ఒకటి పెట్టుకుని అందులో దేవుణ్ణి పెట్టినప్పుడు అంటుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? గుడిలో ఉన్నటువంటి దైవానికి సర్వవ్యాపకమైన బ్రహ్మానికి తేడా ఏమిటి? బ్రహ్మమే అందులో ఉన్న దైవమేనా? అది మంత్రయంత్ర ఆగమాది పద్ధతుల ద్వారా అందులో ప్రతిష్ఠింపబడినప్పుడు తన మర్యాదలను చూసుకోవాలి. ఎందుకంటే అంతటా ప్రవహించే గంగ గురించి బాధపడక్కర్లేదు, కానీ మన ఇంట్లో కడవలో తెచ్చుకున్న గంగ గురించి జాగ్రత్త పడాలి. కొంచెం పాత్ర పగిలినా నీరు ఒలుకుతుంది. కానీ ఏ తెలివితేటలు మాట్లాడుతున్నామో జాగ్రత్త తెలుసుకోవాలి. ఇక్కడ సర్వత్రా పరమాత్మను అనుభూతికి తెచ్చుకునేటువంటి వాళ్ళకి విధి నిషేధాలు లేవు. కానీ ఇక్కడ మాత్రం సదాచారం అనేది చాలా అవసరము. ఇక్కడ ఆగమశాస్త్రంలో ఒక చిన్న మాట చెప్పి తర్వాత విషయాల్లోకి వెళదాం. ఎందుకంటే కుతర్కాలు, తప్పుని సమర్థించుకునే తెలివితేటలు కలియుగంలో చాలా ఉంటాయి. అందుకు చెప్పుకోండి. ఇక్కడ ఆలయ ఆగమశాస్త్రాలు ఏం చెప్తున్నారంటే, శుచి లేని వారు కానీ ప్రాంగణంలో ప్రవేశిస్తే బింబంలోని శక్తులు పోతాయి బయటికి. ఎందుకంటే మంత్రయంత్ర ఆగమ పద్ధతుల్లో నిరంతరం అక్కడ చేసే అనుష్ఠానాల వల్ల బింబమునందు శక్తి జాగృతమవుతుంది. ఆ శక్తి ప్రపంచాన్ని ఆశ్రయించిన వారిని కాపాడుతుంటుంది. ఇది ఆలయం అనే వ్యవస్థ యొక్క స్వరూపం. కానీ ప్రాంగణంలో ఇటువంటి అశౌచం కానీ ప్రవేశిస్తే తెలిస్తే అప్పటికప్పుడు శుద్ధి చేయాలి, సంప్రోక్షణాది చేయాలి. తెలియక ఎన్ని జరుగుతాయో తెలీదు. కానీ క్రమంగా బింబంలోంచి శక్తులు పోతాయి. కూడని వారు ప్రవేశించిన, పైగా నియమబద్ధులు కాని వారు గర్భగుళ్ళలోకి వచ్చి బింబాన్ని తాకినా బింబగతమైన శక్తి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం కాదు, కొంతకాలానికి దారి తెన్ను తెలియక తిరుగుతున్న పిశాచ శక్తులు ఆ బింబంలో ప్రవేశిస్తాయి. అప్పుడేం జరుగుతుందంటే పిశాచ ప్రభావం వల్ల ఆ నగర గ్రామాదులన్నీ కూడా
ఉత్పాతాలకి కల్లోలాలకి లోను అవుతాయని ఆగమశాస్త్రం చెప్తోంది. గుడిని నమ్మితే వీటిని నమ్మాలి. నమ్మకం లేని వాడు అసలు వెళ్ళవలసిన అవసరమే లేదు. నమ్మితే అసలు పద్ధతి తెలిసి నమ్మాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఔషధాన్ని నమ్మినప్పుడు పథ్యాన్ని కూడా నమ్మాలి. నమ్మనప్పుడు ఔషధము లేదు, పథ్యము లేదు. ఇంకా తర్కం ఎందుకు అక్కడ? అందుకు ఇవి డిస్కస్ చేయడానికి నాస్తికుడు అర్హుడు కాడు. ఇది తెలుసుకోండి. నాస్తికుడు ఇలా డిస్కషన్స్లోకి రావడానికి వీల్లేదు. వాడొచ్చి శివరాత్రి నాడు ఎందుకు ఇలా చేస్తారు, గ్రహణం నాడు ఎందుకు భోజనం చేస్తారు, నీకు అనవసరం. అది ఆస్తికుల డిస్కషన్. ఆస్తికుడికి వాడు చేయవలసినది కానీ నమ్మకం లేదు. నువ్వు కూర్చో, నువ్వు మెక్కు, తిను, నీకేమీ లేదు. నువ్వెవడిగా ఆస్తికుడి విషయంలో కలగజేసుకోవడానికి? నమ్మకం విషయంలో చర్చ చేయాలంటే మరో నమ్మకస్తుడితో కూర్చోగలిగిన అపనమ్మకం ఉన్నవాడితో కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మెడిసిన్ గురించి మాట్లాడాలంటే డాక్టర్స్ కూర్చోవాలి. కానీ లాయర్ని పిలిచి మెడిసిన్ గురించి మాట్లాడకూడదని ఎలాగైతే మందలిస్తారో అది ఇక్కడ. ఏ శాస్త్రం గురించి మాట్లాడినప్పుడు ఆ శాస్త్రం గురించి తెలియాలి. మన తర్కాలతో శాస్త్రం గురించి మాట్లాడరాదు. శాస్త్ర ప్రమాణాలు చూసి మాట్లాడాలి. ఏం పెద్దవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారా? అందుకు ఒక దేవతని మనం ఉపాసించడం వేరు, సర్వవ్యాపకమైన పరమాత్మ వేరు. రెండిటికి చాలా తేడా ఉన్నది. పరమాత్మ దేవత, అందులో ఉపాస్య దేవతలు, దిక్పాలక దేవతలు, కర్మదేవతలు, ఇన్ని భేదములు ఉంటాయండి. హేళన చేయడం తేలిక, మనకు మనం మేధావులు అనుకోవడం ఇంకా తేలిక. సత్యం తెలుసుకోవడానికే శాస్త్ర సంస్కారములు అవసరం. అందుకు కుబుద్ధులు ఎన్ని రకాలుగా పుడుతూ ఉంటాయో అంచనా వేసుకుని సమాధానాలు చెప్పే ప్రయత్నంలో ఇవాళ మరికొంచెం అది స్పర్శించవలసి వచ్చింది. ఇంకా ఏమైనా కాసింత సందేహం ఉంటే పోయి ఉంటుందని ఆశిస్తూ కథలో ప్రవేశిద్దాం. ఆ తర్వాత విశ్వరూపుడు సంహరింపబడడం అనేటటువంటిది ఏదుందో అది ధర్మ ప్రకారం జరిగింది కనుక ఆయన తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి నిలదీయలేకపోయాడు, నోరు మూసుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా పుత్రశోకం ఒకటి ఉంది, పుత్ర వియోగం. దానితో ప్రతీకార వాంఛ కలిగింది ఆయనకి. అందుకు ఎలాగైనా ఇంద్రుని మట్టు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో రహస్యంగా ఎవరికి తెలియకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అభిచార హోమాన్ని చేశాడు. దక్షిణాగ్ని యందు చేసేటది. ఆ హోమాగ్నిలో దక్షిణాగ్ని నుండి ఆయన యొక్క మంత్రప్రభావం చేత ఒకానొక అద్భుతమైన మహారూపం ఒకటి ఆవిర్భవించింది. ఆ రూపం పేరు వృత్రాసురుడు. ఇతడు సృష్టింపబడినదే ఇంద్రుని సంహరించడానికి. కానీ ఇంద్ర సంహారకుడైన శత్రువు రావాలి అని మంత్రం చెప్పబోయి స్వరలోపంలో అర్థం మారిపోయిందిట. ఇంద్ర సంహారకుడు అంటే ఇంద్రుని సంహరించే శత్రువు కావాలి. మంత్రం ఎలా మారిపోయిందంటే ఇంద్రుని చేత సంహరింపబడే శత్రువు రావాలన్నట్టుగా మారిపోయింది. అది గమనించలేదు. ఎందుకంటే భాష వేరు, స్వరం వేరు. స్వరానికి భాషకు అంత తేడా ఉంటుంది. సృష్టి మొత్తం మీద ఈ మాటని ఈ స్వరంతో పలకాలని చెప్పే ఒకే ఒక్క గ్రంథం పేరు వేదము. ఇది తెలుసుకోండి. ఎక్కడ మీకు కనబడదు. సంగీత శాస్త్రం గురించి విడిచిపెట్టేది పాట ప్రక్రియ. రండి వచ్చారా, రండి వచ్చారా, ఎంత తేడా ఉందండి. అదే మాట. ఇది స్వరం అంటే తెలిసింది కదా. ఇక్కడ ఇలాగా వచ్చారా రండి అనడం ఈ వ్యక్తికి ఎలా అర్థమవుతుందో ఈ స్వరానికి దేవతకు ఎలా అర్థమవుతుంది. అందుకే దేవతని ఎలా పలకాలని చెప్తారు. ఇన్ని రహస్యాలు ఉంటాయండి. ప్రతిదానికి అంత లోతు ఉంటుంది. అంత తెలియదండి. ఆ విద్యుత్ జోలికి వెళ్ళకు, దండం పెట్టు కూర్చో. నాకు ఎలక్ట్రిసిటీ హ్యాండిల్ చేయడం రాదండి అంటే దానిలో ఇంజనీర్ని ఇంటికి పిలిపించుకో. విద్యుత్ శక్తి నీకే కావాలి. హ్యాండిల్ చేయడం చేత కానప్పుడు తెలిసిన వాడిని పిలిపించుకోవాలి. ఇది తెలిస్తే చాలా అన్నిటికీ అర్థమవుతుంది ఇక్కడ. అందుకని నాకు కావాల్సింది నేనే చెయ్యేస్తానంటే నువ్వు మిగలవు. అది జాగ్రత్త తెలుసుకోవాల్సింది. ప్రతిదానికి దాని మర్యాదలు ఉంటాయి శాస్త్రంలో ఉన్నటువంటివి. తర్కాలన్నీ శాస్త్రబద్ధమైతే మనం తరించిపోతాం. అందుకే శృతిమత తర్కోను సంధీయతాం. ఇది తెలుసుకోవాలి. అందుకని గొప్ప తార్కికుడిని మేధావిని నాకు డౌట్ అండి అంటే సందేహంతోనే దేహం పోతుంది పోనాలి. అంతకు మించి మరి వల్ల. సరే, ఇప్పుడు విషయం అయింది. ఈ త్వష్ట ప్రజాపతి యొక్క తపస్సు వల్ల వచ్చిన వృత్రాసురుడు సామాన్యుడు కాడు, మహాభాగవతోత్తముడు. ఆ మాట సూచనగా తెలుసుకుంటే చాలు. తెలిస్తే తర్వాత కథని మనం ఆనందించవచ్చు. కానీ అతడు సృష్టింపబడిన సంకల్పం మాత్రం ఇంద్రుడిని దెబ్బతీయాలని గనక అతడు శత్రుత్వం ఇంద్రుడితోనే. మంత్రప్రభావం తర్వాత ఉంటుంది. అంటే పరమేశ్వర సంకల్పం ఎంత గట్టిచ్చునండి. తాము ఎంత విర్రవీగి సంకల్పం చేసినా ఈశ్వర సంకల్పం ధియోయోన ప్రచోదయ, బుద్ధిని మార్చగలడు మహానుభావుడు. లేకపోతే ఆయనకి అపస్వరాలతో చదవడం అలవాటనే అర్థం త్వష్ట ప్రజాపతికి ఆ సమయంలో పలికింది. ఏం చేస్తాం? మొత్తానికి నారాయణ కవచం జపించేటువంటి ఇంద్రుని దెబ్బతీద్దామని ప్రయత్నిస్తే మంత్రమే లోపం జరిగింది. పరిశీలించండి. భగవదాశ్రితుల్ని దెబ్బతీద్దామనుకుంటే తిప్పి కొడతాయంటే అర్థం ఇది గ్రహించవలసినటువంటిది. అదే భగవంతుని మనం గట్టిగా నమ్ముకుని పట్టుకుంటే మన శత్రువులు ఎవరో మనం చూడక్కర్లే, ఆయన మన శత్రుబాధ లేకుండా చేయగలడు. ఇక్కడ ఇందులో ఎన్నో కోణాల నుంచి ఒక్కొక్క కథని పరిశీలిస్తే కనబడే అందాలివి. మొత్తానికి వాడు భయంకర, పైగా ఒక తపస్సు నుంచి పుట్టినవాడు, యజ్ఞం నుంచి పుట్టినవాడు గనక అతడు ఒక అలౌకికమైన శక్తి కలదు. స్వర్గాది లోకంలో ఉన్న దేవతల్ని మించిన శక్తి కలిగిన వాడు. అమానుషం అనడానికి లేదు.
దేవతాతీతమైన ఒకానొక శక్తిని పొంది ఉన్నాడు అతను. అతడు విజృంభించేటప్పటికల్లా దేవతలు నిలబడలేకపోయారు. సర్వదేవతా సమన్వితుడై ఇంద్రాదులు తిన్నగా విష్ణువుని చేరి ఆశ్రయించి నమస్కరిస్తున్నారు. ఇక్కడ దేవతలు చేసినటువంటి స్తుతి, ప్రధానంగా ఇంద్రుణ్ణి ముందు పెట్టుకుని దేవతలందరూ చేసిన స్తోత్రం ఇది, చాలా విశేషం. అయితే భగవానుడు అనుగ్రహించి దర్శనమిచ్చేట. ఆ నారాయణ దర్శనం ఎంత గొప్పగా ఉన్నదో చూపిస్తున్నారు ఇక్కడ. ఇతి తేషాం మహారాజసురాణాముపతిష్ఠతాం. దేవతల ముందు కనబడిన ఆ స్వరూపము శంఖచక్ర గదాధర, శంఖచక్ర గదా పద్మములు ధరించినటువంటిది. ఆయన చుట్టూ 16 మంది ఉన్నారండి. ఇది ఒక ధ్యాన విధానం. స్వామి ఆ వైకుంఠవాసి అయిన నారాయణుడు దర్శనమిచ్చిన విధానం. ఆత్మతుల్యై షోడశభి, పార్షదగణములు కూడా విష్ణువు వల్లే శంఖచక్ర గదా పద్మములు ధరించుంటారు. ఎందుకంటే సారూప్య స్థితిలో ఉంటారు వారు. పైగా వారు విష్ణువు వలె కనబడుతూ ఉన్నప్పటికీ వినా శ్రీవత్స కౌస్తుభౌ, శ్రీవత్స కౌస్తుభ లాంఛనాలు మాత్రం వారి వక్షస్థలంలో లేవు అని చెప్తూ ఆ స్వామి ప్రసన్నంగా చూస్తున్నాడు. ఈక్షణాహ్లాద విక్లబాహ, పరమాత్మ ప్రసన్నంగా చూడగానే ఆ చూపుల యొక్క అమృత ధారలకి దేవతలందరికీ శాంతి కలిగి ఇక్కడ దేవతలు చేసినటువంటి విష్ణు స్తుతి మంత్ర సమానమై అత్యద్భుతంగా ఉంది. మన భాగవతంలో స్తోత్రములు అనే ఒక ప్రత్యేక అంశము అని చెప్పుకున్నాం కదా. ఈ స్తోత్రంలో కూడా విష్ణుతత్వం చాలా అద్భుతంగా చెప్పబడుతుంది. విష్ణుతత్వాన్ని ప్రధానంగా 3 రూపములుగా మనం చూడాలి. ఇంకా చెప్పాలంటే 2 రూపములైనా రెండో రూపంలో మన విభాగం. మొదటి స్వరూపం ఏమిటి అంటే విశ్వానికి అతీతుడై నిర్వికారుడై త్రిగుణములకు అతీతమైనటువంటి కేవల సచ్చిద్రూపతత్వం విష్ణువు. ఇది ఆయన యొక్క యథార్థ స్వరూపం. దీన్ని స్వరూప లక్షణం అంటారు. కానీ ఆయన లీలగా తన మాయాశక్తితో జగద్రచన చేస్తూ జగత్తుని నిర్వహిస్తున్నాడు. దీనిని తటస్థ లక్షణము అంటారని చెప్పుకున్నాం. అంటే జగత్తును పట్టుకుని విష్ణువుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తటస్థ లక్షణం, జగత్తుని మినహాయించి జగన్నాథుడు అసలు స్వరూపాన్ని తెలుసుకుంటే స్వరూప లక్షణం. అసలు స్వరూపం సచ్చిత్, కానీ జగన్నిర్వాహకుడు అయినప్పుడు తటస్థ లక్షణంతో జగత్తుని నడుపుతున్నాడు. ఈ తటస్థ లక్షణం అనే మాటకు మరొకటి ఉన్నది. వాడు తటస్థంగా ఉన్నాడండి, తటస్థం ఒడ్డునున్నాడని అర్థం. ఆ కొట్టుకుపోతున్న దారి కొట్టుకున్నదే, ఆయన ఒడ్డు నుండి చూస్తూ కూర్చున్నాడు. అలాగే జగత్తు సృష్టి స్థితి లయలతో కర్మలతో కొట్టుకుపోతుంది ఆయన ఇచ్చిన శక్తితోనే. ఆయన ఇచ్చిన శక్తితో కొట్టుకుపోతున్న జగత్తుని సాక్షిభూతంగా చూస్తూ కూర్చున్నాడు తానా వికారానికి లోను కాకుండా. ఇది తటస్థ లక్షణం. 2 అయ్యే కదా. 3వ లక్షణం ఒకటి ఏంటంటే ఇలాంటి జగత్తులో ఆయా దేశకాలాల అవసరాలను అనుసరించి అవతరిస్తాడైనా. ఇది లీలాస్వరూపం అని చెప్పబడుతుంది ఇక్కడ. నిజానికి తటస్థ లక్షణం కూడా లీలా అని చెప్పినప్పటికీ అది నిత్యలీల, ఎప్పుడు జరుగుతూనే ఉంది. కానీ తాను అవతరించి ధర్మరక్షణ కోసం చేసిన 3, ఈ 3 రూపములుగా భగవంతుడిని స్తుతించాలి. ఎప్పుడు స్తోత్రం చేసినా ముందు స్వరూప లక్షణం, తటస్థ లక్షణం, లీలా అవతార చరిత్రం 3 కలిపి భగవంతుని ఆరాధించినప్పుడు పరిపూర్ణమైన ఆరాధన మనకు జరుగుతుంది ఇక్కడ. అది లీలా చరిత్రలను ఆస్వాదిస్తూ తటస్థ స్వరూప లక్షణాలను అవగాహన చేసుకుంటూ క్రమంగా ఆయన స్వరూపమే స్వస్వరూపమును గ్రహించడమే మోక్షం. ఇప్పుడు వాళ్ళు చేసిన స్తోత్రానికి అంతటికి కలిపి ఒక 2 నిమిషాలు వ్యాఖ్యానం చెప్పుకుంటాం. అందుకని మళ్ళీ వేదాంతం మొదలైంది అనుకోవద్దు. ఎంత తగ్గించేసేమో రిలీఫ్కి. వీళ్ళు చేసిన స్తోత్రం చాలా విశేషం. ఎందుకంటే చివరికి విష్ణు అంటాడు, ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతిస్తారో వాళ్ళు నా అనుగ్రహాన్ని పొందుతారు అని ప్రత్యేకించి చెప్పాడు. అంటే మన బతుకు తరించడానికి కావలసినవి పుంఖానుపుంఖాలుగా భాగవతంలో కనబడుతున్నాయని చెప్పుకుంటూ నమస్తే యజ్ఞ వీర్యాయ వయసే ఉతతే నమః, నమస్తే హ్యస్తచక్రాయ నమస్సు పురుహూతయే. పురుహూత అంటే చక్కని నామములు కలవాడు, ఉత్కృష్టమైన నామములు కలవాడు. ఆ నామముల చేత ఆహ్వానింపబడుతూ నమస్కరింపబడేవాడు పురుహూతుడు. ఇది ఒక అర్థం ప్రధానంగా. ఈ అర్థం ఇంద్రపరంగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే వేదంలో ఇంద్రాది నామములు కూడా పరమాత్మకు సంబంధించినవే. ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన పేరు, అది తెలుసుకోవాల్సినది. యజ్ఞవీర్యాయ అంటే యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు అని అర్థం. ఇక్కడ యజ్ఞమునకు సారమైనవాడు, యజ్ఞము యొక్క బలమైనవాడు ఆయన. వయసే, వయసే అంటే కాలస్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఈ శబ్దానికి కాలమని అర్థం. అందుకే కాలస్వరూపుడైన. అస్తచక్రాయ చక్రాన్ని ప్రయోగించినటువంటి వాడు అని. ఈ చక్రం కాలచక్రమే, ఆయన నిర్వహించుతున్నది అంటూ ఇక్కడ భగవంతుని స్తుతి చాలా విశేషంగా గద్య శ్లోకాత్మకమైన స్తుతి. ఒకవైపు గద్య వస్తుంటుంది, మధ్య మధ్యలో శ్లోకాలు వస్తుంటాయి, చాలా మధురంగా ఉంటుందండి. నహి విరోధ ఉభయం భగవత్యపరి అపరిగణిత గుణగణే ఈశ్వరే అనవగాహ్య మాహాత్మ్యే
అర్వాచీన వికల్ప వితర్క విచార ప్రమాణాభాస కుతర్క శాస్త్ర కలితాంతఃకరణాశ్రయ దురవగ్రహ వాదినాం వివాదానవసరే. ఎందుకు ఎంచుకున్నామో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఈ గద్య చాలా విశేషమైన గద్య. స్వామి, అపరిగణిత గుణగణే, నువ్వు నిజానికి నిర్గుణుడివైనప్పుడు మాట కందవు, సగుణుడివైనప్పుడు లెక్క కందవు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. మాటకి మనసుకి అందరూ నిర్గుణుడిగా, సగుణుడైనప్పుడు అనంత కళ్యాణ గుణాభిరాముడిగా సగుణుడవుతాడు. ప్రతి గుణము పరిపూర్ణంగా ప్రకటిస్తూ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా నువ్వు లెక్క కందవు. అందుకే అపరిగణిత గుణగణి అయినటువంటి స్వరూపం. అనవగాహ్య మాహాత్మ్యే, నీ మాహాత్మ్యం కూడా తెలియడం అసలు సాధ్యమే కాదు అని ఊరుకోకుండా నీ గురించి తర్కిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చేసేవాళ్ళు కొందరు తయారవుతుంటారయ్యా, వాళ్ళని మూర్ఖులు అనక ఏమంటా ఉన్నాడు ఇక్కడ. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి, చూపిస్తున్నాడు. అర్వాచీన వికల్ప వితర్క విచార ప్రమాణ ఆభాస కుతర్క శాస్త్ర కలిల అంతఃకరణ ఆశ్రయ దురవగ్రహవాదినాం. దుర్బుద్ధులు ఎన్ని రకాలు ఉంటాయో దీన్ని బట్టి తెలుసుకుని ఇందులో ఏదున్నా దుర్బుద్ధి అని మనకు మనమే నిర్ధారించుకుంటే ఇంకా మంచిది. ప్రపంచాన్ని పాడు చేయకుండా ఉంటుంది. ఇక్కడ మొదట చెప్పినది అర్వాచీన, ఇది తెలుసుకోవాలి. ప్రాచీన అర్వాచీన అని. అర్వాచీన శాస్త్రములు అన్నాడు. అర్వాచీన శాస్త్రం అంటే ప్రాచీన శాస్త్రం అనగా వేదం. వేద సమ్మతమైన శాస్త్రములన్నీ కూడాను ప్రాచీనములే అన్నాడు. ఎందుకంటే పరమాత్మను యథాతథంగా దర్శించి ఋషులు చెప్పినవి వేదాది శాస్త్రములు, అందుకో ప్రాచీన శాస్త్రములు. అర్వాచీనే అంటే దీన్ని అర్వాచీనం అంటే ఆధునికం, ఇంకా తెలిసిపోతుంది ఇక్కడ. అర్వాచీనులు అంటే కొత్త శాస్త్రాలు తయారు చేయువారు. అది ఇక్కడ. ఈ కొత్త శాస్త్రాలు చదివి పాడైపోయిన బుద్ధులు ఎవరో వాళ్ళు అర్వాచీన అన్న మాట వాళ్ళకి. అర్వాచీనంతో పాటు వికల్ప వితర్క విచార ప్రమాణ ఆభాస కుతర్క శాస్త్ర కలిల అంతఃకరణ, ఈ మాటలు ఎంత అందమైనవో చూడండి ఇక్కడ. తర్వాత విషయము వికల్పము వితర్కము. వికల్పము అంటే చెదిరిపోతుంటుంది. ఇవాళ ఒకటి అంటాడు, కొందరు తర్కాలు రాస్తూ ఉంటారండి. మొదటి పేజీ నుంచి 20వ పేజీకి వెళ్ళేటప్పటికల్లా వాడికే తెలియకుండా మొదటి పేజీలో వాడే ఖండించేసుకుంటుంటాడు. స్వభచో వ్యాఘాతమని. అలాంటి తాత్వికులు కొందరిని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వాడి పుస్తకానికి ఏం ఖండించక్కర్లేదు, 1వ పేజీ వాక్యం చెప్పి 10వ పేజీలో 2వ మాట చూడండి అంటే అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే అప్పటికి వాడికి అది బాగా అనిపించింది, కొంతసేపటిగా తప్పేమో అనిపించింది. వీళ్ళు వికల్పం అంటారు. ఎందుకంటే అనుభవం లేకుండా ఆలోచించేవి ఇలాగే ఉంటాయండి ఇక్కడ అన్నాడు. వికల్పం అది. ముఖ్యంగా కవితల్లో సిద్ధాంతాలను చెప్పేవాడికి దోషం ఉంటుంది. వాడు భావుకుడు, దార్శనికుడు కాడు. వచ్చింది బాధ. నేను అనేది కూడా అర్వాచీన కవుల గురించి. ప్రాచీన కవులు అంటే ఋషులని అర్థం ఒకటి కాదు ఇక్కడ. అందుకే వికల్ప. దాని తర్వాత వితర్క. వితర్కము అంటే కూడని తర్కము అని అర్థం. వీటితో కూడిన విచారణ. వీడు థింకరే, కానీ ఈ థింకర్ ఏం చేస్తాం, వాటిలో వచ్చేవి ప్రమాణంగా తీసుకుంటాడు వాడు. అలాంటి ప్రమాణాల చేత చేసే తర్కములు ఎలా ఉంటాయంటే, ఒకటి అర్వాచీన శాస్త్రములను ప్రమాణంగా తీసుకుంటాడు. వాడికి ఈ దోషాలు ఉంటాయి, వికల్ప వితర్క దోషములు ఉంటాయి, వాటిని ప్రమాణంగా తీసుకుంటాడు. ఈ తర్కాల్లో 2 రకాల తర్కాలు అన్నాడు. ఆభాస కుతర్క. ఆభాస తర్కం అంటే తర్కంలా కనబడుతుంది కానీ నిజానికి తర్క లక్షణాలు ఏమీ అందులో లేవండి. కొందరు బలి ఆర్గ్యూ చేస్తుంటే ఏమంటారు, ఇప్పుడు దొరికిపోయారు కదా అని. కొందరు ఆర్గ్యూ చేస్తుంటే పండితులు ఏం మాట్లాడట, ఎందుకంటే ఈ మూర్ఖుడికి చెప్పిన అర్థం కాదని తెలుస్తుంది. వాడికి ఏం చెప్తారండి ఇక్కడ. వాడికి మాత్రం వాడు నోరు మూసుకున్నాడు కదా అని వీడు మహామేధావు అనుకుంటాడు, కానీ వీడి నోట్లో నోరు పెట్టకూడదని వాడు మూసుకున్నాడు, వీడికి తెలియదు ఇక్కడ. అలాంటి వాళ్ళని ఇక్కడ ఆభాస తర్కములు అంటారు. తర్కముల్లా కనబడుతుంది అని ఇక్కడ. తర్వాత కుతర్క. కుతర్క అంటే కూడని తర్కము. వితర్కము కుతర్కము అంటే తర్క లక్షణాలు లేనిది వితర్కము. తర్క లక్షణముల్లా కనబడేది ఆభాసము. అసలు కుతర్కం కూడనటువంటి శాస్త్ర విరుద్ధమైన తర్కం చేసేది కుతర్కం. ఇప్పుడు తెలిసింది కదా 3 రకాల తర్కాలు: వితర్క, ఆభాస తర్క, కుతర్క. దీన్ని బట్టి ఇది స్తోత్రం కాదయ్య బాబు, శాస్త్రం. పరమాత్మ ఏమిటి, ఆయన తెలుసుకోవడానికి దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ స్తోత్రంలో చెప్తున్నాడు ఇక్కడ. 1, 2 మీకు రుచి చూపిస్తున్నా, కానీ స్తోత్రం చాలా అత్యద్భుతమైనది కనుక వదులుకోలేక వెళ్ళిపోతున్నా. అలాంటి వివాదాలకు అనవసరమైన వాడువు నువ్వు. అనవసరము అంటే అర్థం ఏంటి? మనం లోకంలో అనవసరం అనే మాట అంటూ ఉంటాం. ఇంచుమించు అర్థం ఉన్నా, అవసరం అంటే అవకాశం, ఒకదానికి అవకాశం ఇచ్చేదే అర్థం. అనవసరం అంటే ఇలాంటి వివాదాలకు పరమాత్మ అనవసరుడు.
అంటే ఇలాంటి వివాదాలకి అవకాశము లేనివాడు అని అర్థం. అంటే ఇలాంటి వివాదాలతో తెలుసుకోవడం సాధ్యం కాదు ఆయనని. ఇది ఒక్కడు చెప్పేస్తూ ఉంటే శాస్త్ర సంస్కారాలు సాధనా సంస్కారాలు లేకుండా తర్కించేవాళ్ళు, ఏదో కొత్త పుంతలు తొక్కిన వాటిని చదివేసి అవే ప్రమాణమని భావించేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఇక్కడ ఎంత రమ్యమైన విషయం చెప్పాడు. ఇక్కడ ఇలాంటి వివాదములకు అవకాశము లేనివాడై ఉపరత సమస్త మాయామయే, ఇదొకటి చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. అంటే సమస్తమైన మాయామయ సంసారమని తోసిపుచ్చినవాడు అంటే అర్థం ఆయనకి ఏది అంటనటువంటి వాడు. కేవలే అద్వితీయం, కేవలం అంటే అద్వితీయం, రెండవది లేనివాడు అయినటువంటి ఆ పరమాత్మ దగ్గర స్వామి ద్వంద్వము నీ దగ్గర విరుద్ధము కదా అన్నాడు. ఒకటే మాట. అంటే ఉభయము కూడా ద్వంద్వములు రెండూ కూడా నీ దగ్గర పనికిరానివేగా అన్నాడు. అంటే ద్వంద్వములు పరమాత్మ దగ్గర చెల్లవు. అంతేకాదు నీ యందు రెండు ద్వంద్వములు చెల్లుతున్నాయి కదా అన్నాడు. రెండు ఇక్కడ దీని అర్థములు. అంటే అర్థం ఏమిటి? ఆయన ఉండడం వల్లే ద్వంద్వం కనబడుతోంది కనుక నీ వల్ల ద్వంద్వం భాషిస్తోంది, కానీ నీకు ద్వంద్వము లేదు అన్నాడు ఇక్కడ. ఇది నిన్న మనం చెప్పుకున్న వాటితో అనేక రకాల ఉదాహరణలతో తెలిసిపడుతుంది. పరమాత్మ యొక్క చైతన్యము చేత చేతనత్వం పొందుతున్న జగత్తులో సుఖం దుఃఖం లాభం నష్టం పగలు వెలుగు అనేటువంటి వెలుగు రాత్రి అనే ద్వంద్వములు కనబడుతున్నాయి. కానీ ఉభయం ఈ ద్వంద్వములు పరమాత్మ యందు భాషిస్తున్నాయి కానీ పరమాత్మకి ఇవి లేవు అనే విషయం. ఎందుకంటే ఈ ద్వంద్వములన్నీ జగల్లక్షణం, జగన్నాథుల లక్షణం కాదు. అందుకు ఇక్కడ ఉభయం నహి విరోధ అనే అన్వయాన్ని కూడా చెప్పుకుంటూ నీ మాయాశక్తి ఒకటి ఉండడం వల్ల నీ దగ్గర ఏదైనా చెల్లుతుందయ్యా అన్నాడు. ఈ మాట చాలా విశేషమండి. ఆత్మమాయాం అంతర్ధాయ కహ అర్థ దుర్ఘటక ఇవ భవతిను. అంటే నీ యొక్క మాయాశక్తి ఉండడం వల్ల ఏది చెప్పినా నీ దగ్గర చల్లదు అనడానికి లేదు. దీని అర్థం ఏంటో చూద్దాం. ఈ మాటలో నిర్గుణుడు ఒప్పుకుందాం, సగుణుడు ఒప్పుకుందాం, అనేక రూపాలు ఒప్పుకుందాం, అసలు ఏ రూపంలో ఉండడు ఒప్పుకుందాం. ఏంటయ్యా అది ఒప్పుకుందాం, ఇప్పుడు ఇది ఒప్పుకుందాం. ఏంటండి మరీను? రూపం లేనివాడు ఆయనే, రూపం ఉన్నవాడు ఆయనే, ఏకము అయినా అనేకమైన. ఎందుకై ఒప్పుకోమంటే నువ్వు నీ మాయతో ఉన్నప్పుడు ఏదేనో ఒప్పుకోక తప్పదు అన్నాడు. ఈ అర్థం ఏంటంటే మాయాతీతమైన వాడు ఏకో అద్వితీయమే, కానీ మాయని తన అధీనంలో పెట్టుకుని లోకాన్ని నడుపుతున్నప్పుడు మాయకి యువతలున్న మనం పరమాత్మను ముందు మాయతో కలిపి చూస్తాం. మాయతో కలిపి చూస్తున్నప్పుడు సంభవామి ఆత్మమాయ అని చెప్పాడు కదా. ఏమీ లేని నేను ఎన్నోలా కనబడ్డానికి కారణం నా మాయాశక్తి అన్నాడు ఆయన. అప్పుడు భగవంతుడిని అనేకముగాను రూపరహితుడిగా చూసేది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ప్రశ్న వెంటనే చెప్పాలి. మాయతో కలిపి పరమాత్మను చూసినప్పుడు. అందుకు ఉపాసకుడు ఎప్పుడూ కూడా మాయాశబలిత బ్రహ్మమును ఉపాసిస్తాడు. మాయాశబలిత బ్రహ్మము అన్నాడు ఇక్కడ. ఉపాసనలో అదే ఉంటుంది. మాయాశబలిత బ్రహ్మోపాసన వల్ల ఏమి లభిస్తుంది అది తెలియాలి కదా. నువ్వు మాయకు లొంగిపోయావు గనక మాయ ఆయనకు లొంగుందని తెలుస్తుంది ముందు ఇక్కడ. ఎందుకంటే సుఖం కానీ దుఃఖం కానీ మాయ వల్లే కలుగుతాయి కదా. ఇప్పుడు మాయ ఆయనకు లొంగుంది కదా, నీకు దుఃఖం పోయి సుఖం కావాలన్నా మాయ వల్లే ఇవ్వాలి ఆయన. ఆ మాయాశక్తితోనే ఇస్తాడు ఆయన ఏదైనా. కానీ సుఖదుఖాలు అడుగుతున్నంతకాలం మాయాశక్తితోనే ఇస్తాడు. నాకు ఈ రెండు అక్కర్లేదు నువ్వు కావాలి అంటే మాయ నా చేతిలో ఉందని తెలుసుకుంటే మాయ నుంచి దాటించేస్తాడు ఇక్కడ. అందుకు ఉపాసనగా మాయాసబలిత బ్రహ్మము అంటారు ఇక్కడ. మాయ త్రిగుణాత్మకం గనక మాయాసబలిత బ్రహ్మమనే సగుణ బ్రహ్మం అంటారు. ఇది అర్థం తెలుసుకో. ఏ శబ్దం దేనికి వాడతామో జాగ్రత్తగా. నేను శాస్త్ర భాషలు వ్యవహారంలో వేరే స్వరూపాన్ని తీసుకుంటూ ఉన్న కారణంగా ఆ శాస్త్రం అసలు అర్థమేంటో చెప్పేటటువంటి ఒక ప్రయత్నం కృష్ణుని పాదాలు పట్టుకుని చేయడం జరుగుతుంది. ఆయన అనుగ్రహమే మిగిలిందంతా. మరి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? ఈ ఒక్క వచనంలో ఉన్న మాధుర్యాన్ని వదులుకోలేక కథలోకి తొందరగా పరిగెత్తకుండా ఆపుకున్నాం. మొత్తానికి స్తోత్రం ఇంత చక్కగా చెప్పి నహి విరోధ ఉభయం భగవతి అపరిగణిత గుణగణే ఈశ్వరి అనవగాహ్య మాహాత్మ్యే అర్వాచీన వికల్ప వితర్క విచార ప్రమాణాభాస కుతర్క శాస్త్ర కలితాంతఃకరణ ఆశ్రయ దురవగ్రహవాదినాం వివాదానవసరే ఉపరత సమస్తమాయామయే కేవలే ఏవ ఆత్మమాయామంతర్ధాయ కోన్వర్థో దుర్ఘట ఇవ భవతి స్వరూపద్వయాభావాత్ అని చక్కగా ఈ శ్లోకంలో ఈశ్వరతత్వ వివేచన సంపూర్ణంగా చేయబడినది. మరి చేస్తున్న వాళ్ళు ఎవరు? అందుకే స్వామి నీ గురించి తత్వం తెలిసినటువంటి పరమభాగవతాహ ఏకాంతినో భగవతి సర్వభూత ప్రియ సుహృది సర్వాత్మ నితరా నిరంతర నిర్వృత మనసః కథముఖవా ఏతే మధుమథన. పరమభాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకాంతులు అంటారు.
ఏకాంతులు అంటే అర్థం తలుపేసుకుని దేవుణ్ణి పూజించేవారని కాదు అర్థం. భక్త ఏకాంతినో ముఖ్యాహ అన్నాడు నారదుల వారు భక్తి శాస్త్రంలో. కృష్ణ పరమాత్మ దీన్ని తీసుకునే ఏకాంత భక్తుడికి కొన్ని పేర్లు పెట్టాడండి. అనన్యాశ్చింతయంతో మా ఏ జన పర్యుపాసతే, వాళ్ళని ఏకాంత భక్తులు అంటారు. అలాగే ఏకభక్తిర్విశిష్యతే, పైగా అన్నిటికంటే గొప్పదయ్యా అంటే శ్రద్ధావాన్ భజతే యో మాం తేమే యుక్తతమో మత. కృష్ణ పరమాత్మ యొక్క తీర్మానం, శ్రద్ధావంతుడై ఎవడు నన్ను భజిస్తున్నాడో వాడు అన్ని యోగుల కంటే గొప్ప యోగని నా అభిప్రాయం అన్నాడు. మనకెందుకండి ఇక్కడ? అది శ్రద్ధావంతుడై భజించువాడిని భక్తుడు అంటారు. ఎటువంటి వాడు? శ్రద్ధావంతుడు. అది మర్చిపోవద్దు ఇక్కడ. అంటే భగవంతుడు ఉన్నాడని అఖండమైనటువంటి నమ్మకమే కాదు, అనుభూతి కలిగినటువంటి వాడు ఇక్కడ. అది శ్రద్ధ. ఆయన ఉన్నాడండి, నాకు బాగా నమ్మకం అండి. అంత నమ్మకపోతే వికారాలు ఎందుకు, భయాలు ఎందుకండి? అంత నమ్మకం ఉంటే అది లేదని అర్థం ఇక్కడ. లేదంటే వాడు కోపం వస్తుంది. అది ఉన్నది అంటే అసలు ఎంత హాయిగా ఉంటాడు. అటువంటి వాడికి ప్రపంచం ఉందండి నేను కాదన్న, కానీ భగవంతుడు ఉన్నాడండి, అది ఒక టైప్ భక్తి. కానీ అసలు ప్రపంచం కాదండి, ఉన్నదంతా భగవంతుడే. మరి కనబడుతున్న ప్రపంచం గురించి ఏమంటావు? నాకు ఉందా లేదా దీని గురించి నేను ఆలోచించను, నాకు అనవసరం, నా ఆలోచన అంతా పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉంటాను అని ఎవడైతే అనుకుంటాడో అటువంటి భక్త ఏకాంతిన వాడు ముఖ్య. అంటే భక్తిలో ముఖ్య భక్తి అని చెప్పబడుతోంది. మిగిలినవన్నీ గౌణ భక్తులు. ఎన్ని రకాల భక్తులు ఉంటాయో చూడండి. అంటే భక్తులు కూడా ఆభాస భక్తి ఒకటి ఉందిటమాట. భక్తిలా కనబడే భక్తి ఒకటి ఉంది, పైగా ఇంకా పక్వత కాని భక్తి ఉన్నది. అనే భక్తిలో గౌణ భక్తి, ముఖ్య భక్తి అని రెండు విభాగాలు చేశారు. భక్తి శాస్త్ర చర్చ ఉందండి, చాలా విశేషం. భక్తి ఒకానొక భావోద్వేగం కాదు, అదొక శాస్త్ర సంస్కారములతో కూడిన ఒక మార్గం. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఉపాయానికి ఎన్ని శాస్త్ర మర్యాదలు ఉన్నాయి పరిశీలించండి. ఎందుకు పరిశీలించాలంటే భక్తుడైతే బాగుంటుంది అనిపించిన వాళ్ళు భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. గొప్ప క్రికెటర్ అయితే బాగుంటుంది అన్నప్పుడు క్రికెట్ ఆడే శాస్త్రం అంతా ఎలా తెలియాలో, అలాగే క్రికెట్ ప్లేయర్లో గట్టి వాళ్ళని ఎలా ఉపాసన చేయాలో, అదేవిధంగా భక్తి మార్గంలో ఉత్తీర్ణులు అవ్వాలన్న వాళ్ళు భక్తి శాస్త్ర అధ్యయనంతో పాటు భాగవతోత్తముల్ని హీరో వర్షిప్లాగా ఆరాధించాలండి. ఇక్కడ భక్తి మార్గంలోకి హీరోలు ఎవరు? వీళ్ళు. ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక జడభరతుడు, వాళ్ళు హీరోలు. ఒక్కొక్కడు ఎలా కొట్టిపారేశారో సంసారాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. అటువంటి హీరోలను మనం ఉపాసిద్దాం. అందుకు చెప్తున్నాడు పరమ భాగవత ఏకాంతినో భగవతి. భగవంతుడు ఎటువంటి వాడు? సర్వభూత ప్రియ సుహృది. భగవానుడు సర్వభూతములకు ప్రియుడు, సర్వభూతముల్లో సుహృత్తుడు. ఆయన యందు మనస్సు నిలిపారు కనుక వీళ్ళకి ఏ భూతమునందు రాగము ద్వేషం ఉండదు, సర్వభూతముల యందు ప్రేమ ఉంటుంది. వాళ్ళకి సర్వాత్మకుడైన భగవంతుని యందు భక్తి ఎలా ఉంటుందంటే నితరాం నిరంతరం, మిక్కిలిగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఆయన యందు బుద్ధి ఉంటుంది కనుక వాళ్ళకి దుఃఖం ఉండదు. అది తెలియండి. వాళ్ళకి ఫిర్యాదులు ఉండవు, దుఃఖాలు ఉండవు, భయాలు అంతకంటే ఉండవు. అందుకే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు అన్నారు ఇక్కడ. ఎవడు ఆయన రాబోతున్నాడు, తొందర ఎందుకు, రేపో మాపో వస్తాడేమో చూద్దాం. సరే, ఈ విధంగా అనుకున్నటువంటి వాళ్ళు ఇతర దేహాదుల గురించి ఆలోచించరు. అలాంటి మహాత్ములకు నువ్వు యథాతథంగా దొరుకుతావు. కోరికలు కోరుకునే వారికి కోరికలు ఇచ్చేవాడిగా దొరుకుతావు. ఏంటి? వారి వారి యొక్క సంస్కారములు. త్రిభువనాత్మ భవన త్రివిక్రమ త్రినయన త్రిలోక మనోహరానుభావ తవైవ విభూతయో అంటూ స్వామి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ శ్లోకములన్నీ చెప్పి ఆనంద పరవశులై చివరి శ్లోకం అంటున్నారు ఇక్కడ. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే హంసాయ. హంసస్వరూపుడైన నీకు నమస్కారం. హంసస్సుచిషద్వసురింతరిక్ష సద్ధోత. వేదంగా ప్రయోగిస్తే అహంసస్సుచిషత్ అనాలి స్వరంతో. అంటే హగం ఆ స్వరం కోసం వచ్చింది గుమ్. అది హంసహ. హంసహ అంటే సూర్యస్వరూపుడు అని అర్థంట. ఆదిత్య మండలమునందు పరమాత్మను ఉపాసించినప్పుడు ఈ అర్థం తీసుకోవచ్చు. కానీ మొన్న మనం భగవన్నామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సూత్రం ఇచ్చేసాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నిఘంటు అర్థం ప్రకారంగా హంస అంటే గమన లక్షణం కలిగినటువంటి సూర్యుడు, ఇది ఆయన పేరు. మరి హంస అంటే సరోవరాల్లో ఉంటుంది, అది కూడా అండి అంటే సందర్భం బట్టి తెలుసుకోవాలయ్యా అన్నాడు ఇక్కడ. సూర్యుడికి నమస్కరించేటప్పుడు హంస అన్నప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి. అందుకని హంస అంటే అక్కడెక్కడో ఉంటుందని దాని గురించి చెప్పారు అనుకోకూడదు ఇక్కడ. అంతేకాదు, హంస అంటే గమన లక్షణం కలిగినది కనుక ఆకాశమునందు గమన లక్షణం కలిగిన వాడు హంస. మనలో ప్రాణరూపంగా సంచరించువాడు హంస.
హ స అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శక్తిని చూపిస్తుంది. గగనమునందు సంచరిస్తున్న సూర్యుని వల్ల జగత్తుకి ప్రాణం లభించినట్లుగా మనయందు సంచరిస్తున్న చైతన్యము దానివల్ల మనకి ప్రాణం లభిస్తుంది కనుక ప్రాణప్రదాత అయిన సూర్యభగవాన్ని హంసనాలి, మనలో ప్రాణశక్తిని హంసనాలి. ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి అనుబంధం ఉంది. అక్కడున్నవాడు ఇక్కడున్నవాడు ఒకడే అని తెలిసి ఉపాసించేదే అసలైన ఆదిత్యోపాసన. ఇది హంసాయ అని అర్థం ఇక్కడ. అంటే సూర్యరూపుడి జగత్తుని ఎవడు అనుగ్రహిస్తూ ఉన్నాడో నా హృదయాకాశంలో చిత్సూర్యుడై వాడే ప్రాణశక్తిని ఇస్తున్నాడు అంటూ రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అనే ప్రశ్నోపనిషత్తులో మంత్రం ఇక్కడ. అని కిరణముల ద్వారా ప్రాణశక్తిని ప్రసరిస్తున్నాడు సూర్యుడు. అలా హృదయగతమైన చిత్సూర్యుడు మన నాడీరూప కిరణముల ద్వారా శరీరం అనే జగత్తుకి ప్రాణాన్ని ఇస్తున్నాడు అయ్యా అన్నాడు. రెండింటినీ చూడడం ఇది పరిశీలన. కనుక హంస అంటే ఇప్పుడు ఏం తెలిసింది? ఏదో తెలుస్తూ ఉంటే కయ్యములకి వెళ్ళిపోయాం. కాదేం లేదు. హంస అంటే గగనమండలంలో మనకి కాంతిని ప్రాణాన్ని ప్రసాదించే సూర్యుడు ఆయనే. హృదయ మండలంలో చిద్రూపమైనటువంటి ప్రాణశక్తిని ప్రసరించే ఆత్మసూర్యుడు ఆయనే. గమన లక్షణం అంటే వ్యాపకం. ఇది కదలడం కాదు, గమనం అంటే వ్యాపకం అని అర్థం ఇక్కడ. అందుకు హంసాయ ఎక్కడున్నాడు? ఇందాక చెప్పిన దాని అర్థమే లేని చెప్పలేదు. దహ్ర నిలయాయ, దహ్రం, దీన్ని దహరాకాశ రూపిణి అంటారు ఇక్కడ. దహరాకాశం అక్కడ కనబడుతున్న భూతాకాశంలో సూర్యభగవానుడు, హృదయం అనే దహరాకాశం చిదాకాశంలో చిత్సూర్యుడైన భగవానుడు. అందుకే దహర నిలయాయ. అక్కడుండి ఏం చేస్తున్నాడండి పాపం? నేను అనుభవించే కష్టాలని పాపం ఆయన పిచ్చి ఆయన అనుభవిస్తున్నాడు, నా సుఖాలు అనుభవిస్తున్నాడు కాదుట. నిరీక్షకాయ, అక్కడ కూర్చుని సాక్షిగా గమనిస్తున్నాడు. శక్తి ఇచ్చి కూర్చున్నాడండి. ఆ శక్తితో నువ్వేం చేస్తున్నావో రికార్డ్ చేసుకుంటున్నాడు మహానుభావుడు. ఆయనకి ఏం పట్టట్లేదు. నిరీక్షకాయ. అంతేకాదు నీ కర్మగతులను అనుసరించి నీ దేహగతులను అనుసరించి పట్టి నడుపుతున్నాడు. ఆ పట్టు ఆయనకే తెలుసు. ఆకర్షించగలిగే శక్తి ఉన్నది. కృష్ణాయ. అంతేకాదు మృష్ట యశసే, ఆయన కీర్తి ఎంత గొప్పదంటే వేదాదుల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, స్తోత్రాల్లో స్తుతించినా ఇంకా ఇంకా మిగిలిపోయిన కీర్తి అండి. ఆ కీర్తి ఉజ్వలమైన కీర్తి. అంతేకాదు తీయనైన కీర్తి. మృష్ట శబ్దానికి ఒకవైపు ఉజ్వలం అని అర్థం ఇక్కడ భాష్యకారులు చెప్పినా, మృష్టాన్నం అంటుంటాం కదా, సమృద్ధికరమైన రుచ్యమైనటువంటి కీర్తి కలవాడు. ఎందుకంటే ఆ కీర్తిని మనం కీర్తన చేస్తుంటే మనకు ఎంత ఆనందం కలుగుతుంది. నిరుపక్రమాయ, ఉపక్రమము అనేది లేనివాడు. ఉపక్రమం అంటే ఆరంభం, నిరుపక్రమ అంటే ఆరంభము, ఆది అనేది లేనివాడు, అనాదైనటువంటి వాడు. అలాంటి ఆయన్ని అన్నారు. బాగుంది కానీ పట్టుకోగలరా అంటే సత్సంగ్రహాయ, సత్పురుషులకి పట్టుబడేవాడు. చక్కగా చెప్పారు ఇక్కడ. అంటే సిద్ధి ఎక్కడో సాధన అక్కడే చెప్పేశారండి. ఆయన అని పట్టుకోవాలంటే నీకు సత్తు ఉండాలి. ఆ సత్తు ఉండడమే అసలైన సత్తువ భగవంతుని పట్టుకోవడానికి. సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తవు అంతే పరీష్టగతయే. చాలా విశేషమైన భావం చెప్పాడు. సంసార మార్గంలో తిరుగుతున్న బాటసారికి శరణ్యం ఆయన. తిరుగుతున్నవాడు ఆయన్ని శరణ్య వేడితే ఇంకా తిరుగుడు ఆగిపోతుంది అన్నాడు. చాలా గొప్ప మాట చెప్పారండి. సంసారంలో తిరుగుతూ ఎప్పుడు మొదలైంది చెప్తానండి. ఎప్పుడు పుట్టానంటే అది కాదు, ఎప్పుడు పడ్డావో ప్రకృతిలో, అది ఎప్పుడు పుట్టావో కాదు. ప్రకృతిలో పడి ఇప్పటికి ఎన్ని కోట్లేళ్ళు అయిందో తెలీదు, ఇంకా ఎన్ని కోట్ల జన్మలు ఉన్నాయో తెలియదు. తెలియని నడక, ఆగని నడక, ఎందుకు నడుస్తున్నామో తెలియని పిచ్చి నడక. భవపాంథ, ఎంత అందమైన మాట అండి. అలాంటి భవపాంథంలో తిరిగేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు నిజాశ్రమాప్తవు, తనదైన ఆశ్రయస్థానం ఇతడని తెలుసుకుని శరణ పొందితే అంతే పరిష్టగతయే, అంతమునందు. అంటే అలా ఆశ్రయించిన వాడికి అంతమునందు పర ఇష్టగతయే, ఉత్కృష్టమైన మోక్షస్వరూపుడుగా లభించువాడు. సంసార మార్గంలో తిరిగే బాటసారి తెలివి తెచ్చుకుని ఆయన శరణు వేడితే అతడికి అంతమునందు మోక్షమునిచ్చేవాడు. అంటే ఇప్పుడు చచ్చిపోగానే మోక్షం ఇస్తాడు. అంతం అంటే జన్మాంతం కాదు, కర్మాంతం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భగవానుడు అనుగ్రహిస్తే ఇహంలోనే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అయితే లభించేది మోక్షమే కదా. బ్రతికుండగానే అజ్ఞానాన్ని అంతం చేసి, అజ్ఞానజనితమైన కర్మపరమైన లంపటత్వాన్ని అంతం చేసి ముక్తినిచ్చే పరమాత్మకు నమస్కారం. అంత ఉత్కృష్టమైన స్తుతి గనకనే దీన్ని కూడా మనం వ్యాఖ్యానించుకున్నాం. వ్యాఖ్యానించుకున్న స్తోత్రం ఎక్కువైపోయింది కానీ వదిలేసిన స్తోకాలు కూడా ఎక్కువే గనక తృప్తి పడుతూ తర్వాత కథలోకి పడుతుంది. ఇంత ఎవరు చేశారు స్తోత్రం? కథ మర్చిపోకండి.
దేవతలు చేశారు. అప్పుడు స్వామి ప్రీతోహం వస్సుర శ్రేష్ఠ, మీరు చేసిన స్తోత్రం చాలా గొప్పదైనది. ముందు ఏం చెప్తున్నానంటే ఈ స్తుతి వల్ల నా నుంచి అనుగ్రహం లభించడమే కాకుండా నా యందు భక్తి ఉదయించి ఈశ్వరుడినైన నేను అందరికీ ఆత్మరూపుడనై ఉన్నానని ఎరుక కలిగి ఆ కలిగిన స్మృతి స్థిరంగా ఉంటుంది. ఇది దీని యొక్క ఫలశ్రుతి అండి. ఎంత రమ్యమైనటువంటి మాట ఇక్కడ. అందుకు ఇది ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవ యయామయీ, ఇది ఫలశ్రుతి చెప్పి అప్పుడు చెప్తున్నాడు. నేను ఈ స్తోత్రం చేసిన వాడికే మోక్షం ఇస్తాను అంటే ఇప్పుడు చేసిన మీకు నేను ఏదైనా ఇవ్వగలను. కానీ ఒకటి, మోక్షమే కాకుండా ఈ స్తోత్రంతో ఏది కోరుకున్నా ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను మీరు మోక్షం అడగడానికి రాలేదు, నాకు తెలుసు. ప్రస్తుతం ఉన్న కష్టం నుంచి మోక్షం, దీనికి మోక్షం అనే పేరండి. మోక్షం అనే ప్రతిసారికి అక్కడికి పరిగెత్తక్కర్లే. ప్రస్తుతం ఉన్న కష్టం నుంచి కూడా మోక్షమే. మోక్షం అంటే విడుదల. కానీ మోక్ష శబ్దం విన్న ప్రతిసారి ఒళ్ళు వణకక్కర్లే, అదేదో బ్రహ్మజ్ఞానం అని. కనుక మోక్షము అంటే కష్టము నుంచి విడుదల అంతే. ఇవాళ అప్పుల్లో ఉన్నాం, దాని నుంచి మోక్షం కలిగింది స్వామి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు దీని నుంచి బయటపడి అంటే తర్వాత మరొకటి ఉంటుందన్నమాట. వీడికి తెలుసు అది. ముందు దీని నుంచి బయటపడాలి. మరి దీని నుంచి దాని నుంచి కాకుండా మరి వెనక్కి రాకవలసిన అవసరం లేకుండా బయటపడడం పేరు అసలు మోక్షం. ఇది తెలిసింది కదా. అది కావాలంటే ఇది చదవాలి. కానీ అది తెలియకుండా, అది కావాలనుకోకుండా దీన్ని చదివినా ఏది కావాలని ఇస్తానన్నాడు. కిం దురాపం మయి ప్రీతే తథాపి బుధర్షవాహ మయి ఏకాంతమతిర్ నాణ్యత్ మత్తో వాంఛతి తత్వవిత్. నాయందు ఏకాంత బుద్ధి కలిగినవాడు నన్ను తప్ప ఏది కోరుకోడు గనక వాడికి నన్ను ఇచ్చేస్తానన్నాడు. అంత అందమైన మాట. నన్ను తప్ప ఏది కోరుకున్నవాడిని ఏమిస్తాను? నన్ను ఇస్తాను. అంటే పరమాత్మనే కోరుకోవాలండి. అందుకు కాయన అన్నాడు, నేను అన్నీ భగవంతుడే కోరుకుంటానండి. అన్నీ భగవంతుడిని కోరుకోమని కాదు, అన్నీ వదిలి భగవంతుడే కావాలని కోరుకోవాలి. అది భగవంతుని కోరుకోవాలంటే. అన్నీ భగవంతుడిని అడుగుతానంటే అర్థం ఇది. భగవంతుడిని మాత్రమే అడుగుతానంటే ఏది కావలసినా భగవంతుడిని అడుగుతానని అర్థం కాదు. నాకు ఏది అక్కర్లేదు, భగవంతుడే కావాలని అడుగుతాను. అది రెండు అర్థాలు వచ్చేసే చూసారా. అయితే అదే మాట త్వదన్యన్ నయాచే అన్నారు శంకరులు. నిన్ను తప్ప ఎవరిని అడగనయ్యా అంటే ఏది కావాల్సి నిన్ను అడుగుతాను కాదు, నువ్వు కాక ఇంకేది అక్కర్లేదని అర్థం. మొదటి వాళ్ళు కోరిక భక్తులు, రెండవ అర్థం ఏకాంత భక్తులు అన్నారు. ఇక్కడ ఏకాంత భక్తులు భగవంతుణ్ణి ఆయన తప్ప ఇంకోటి అడగట్ట. మయి ఏకాంతమతి నాణ్యత్మత్తో వాంఛతి అన్నారు. ఎందుకంటే తత్వవిత్, యథార్థం తెలుసు గనుక అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట. ఇప్పుడు మీరు నన్ను అడుగుతూ ఉన్నారు, మీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తున్నా. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. అసుర బాధ పోవాలి. ఆ వృత్రాసురుడు భయంకరమైన రాక్షసుడు, ఇంతవరకు కనీ విని ఎరగని రాక్షసుడు. ఇంతవరకు పుట్టిన రాక్షసుల లక్షణాలు వీడి దగ్గర లేదు. ఎందుకు వాళ్ళలా పుట్టలేదు కనుక, యజ్ఞం నుంచి పుట్టాడు కనుక. మఘవన్ యాతభద్రం ఓ ఇంద్ర, ఇంకా క్షేమంగా వెళ్ళు. నేను నీకొక ఉపాయం చెప్తున్నాను ఇక్కడ. దధ్యంగ్ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన పేరు దధీచి. ఆయనకి దధ్యంగ్ మహర్షి అంటారు, వేదమనంద ఆయన పేరు అది. ఆయన అథర్వ వేదానికి సంబంధించినటువంటి వాడు, అంటే అథర్వవేదీయమైన ఋషి, అంటే తన మంత్రద్రష్ట అని అర్థం ఇక్కడ. అటువంటి వాడు ఆయన. అంగిరసుడే అంటారు. అంటే అంగిరస అంటే బ్రహ్మదేవుని యొక్క అంగముల నుంచి తపశ్శక్తి చేత సారముగా వచ్చినటువంటి మహర్షి అంగిరసుడని వైదికమైనటువంటి భాష. ఏమున్నదండి ఇక్కడ? అంగిరసుడు. ఆయనకి సంబంధించిన వేదమే అధర్వణ వేదం. దానికి సిద్ధవేదమని భైషజ్య వేదమని పేరు. అంత విశేషమైన దాని గురించి, దానికి సంబంధించిన వాడు. ఆయన దగ్గర గొప్ప శరీరం ఉందయ్యా. ఆ శరీరపు ఎముకలతో చేసిన ఆయుధంగాని నువ్వు పట్టుకుంటే దానితో వృత్రాసుని సంహరించగలవు. కనుక దధీచి దగ్గరికి వెళ్ళు. ఏంటి ఆయన శరీరం యొక్క ప్రత్యేకత? ఎవరిదైనా తేవచ్చు కదా అంటే ఆయన సాధన యొక్క ప్రత్యేకత అది. ఆ అథర్వవేదీయమైన ఒకానొక ప్రత్యేక సాధన చేశాడు యోగముతో. ఆయన శరీరం విద్యా వ్రత తపస్సారం గాత్రం. గాత్రం అంటే శరీరం అని అర్థం. దానిలో 3 లక్షణాలు ఉన్నాయి. విద్యా వ్రత తపస్సారం. విద్య అంటే మంత్రోపాసన, వేద భాషలో విద్య అంటే ఉపాసన అనర్థం. తపస్సు, వ్రతము 3 కలిసి ఆయనకి. అకుంఠితమైనటువంటి తపస్సు, తీవ్రమైన వ్రతనిష్ట అంటే వేదాది శాస్త్రములు చెప్పిన నియమాలని పాటిస్తూ చేసిన పద్ధతి ఉపాసన. ఈ బలము చేత అతడి శరీరము తత్సారాన్ని పొందింది. ఇది పరిశీలించవలసింది. నిరంతర భగవత్ సాధన చేసిన వాడికి ఆ శరీరం, ఆ ఉపాసనా సారం అతడి శరీరంలో ఉంటుంది. అది అదే మనం అనేక మార్లు చెప్పుకున్నాం. సామాన్యుల శరీరాలు మాంసమయాలు, మహోపాసకుల శరీరాలు మంత్రమయాలు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ వాళ్ళ శరీరం అంతా మంత్ర తేజస్సు ఉంటుందండి. అందుకే ఒక దేవతా ఉపాసకుడిని చూసినప్పుడు అతను చూడగానే దేవత స్ఫురిస్తుంది. ఎందుకు?
వాడు ఉపాసించిన దేవత వాడు హృదయంలోంచి వాడి శరీరంలోంచి వ్యక్తమవుతూ తళతళలాడుతూ ఉంటుందండి. ఇది అందుకే అతను చూడగానే కనబడుతుంది ఆ విషయం, ఇక్కడ అతని లక్షణం కనబడుతుంది. ఇక్కడ మహాత్ములు పట్టుకోగలరు వీడు ఏ దేవతను ఉపాసిస్తున్నాడు, చూడగలిగే లక్షణం ఒకటి ఉండాలి కదా మరి. ఇతని దగ్గర అది ఉన్నది, విద్యావర్త తపస్సారం. దానివల్ల అతని శరీరం మామూలు కాదు, తన మంత్రశక్తిని లోపల జీర్ణం చేసేసుకుని రక్తమాంసాదులు ఎందంతా ఉండిపోయింది. శరీరం అనంత దృఢమైన భాగం ఎముక మిగిలినంటికంటే. కనుక నీకు ఆయుధంగా ఆయన శరీరమంతా గాత్రమంతా విద్యా తప వ్రత సారమైనప్పటికీ కూడా విశేషించి దృఢమైన ఎముక కావాలి కనుక అది నువ్వు స్వీకరించు, దాని ద్వారా నువ్వు అద్భుతంగా అసుర జయం చేయగలవు అని చెప్పాడు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేస్తున్న సాధనలు మన జీవన సరళి మన యొక్క అవయవాల మీద ప్రభావం చూపిస్తాయి. అది ఎప్పుడు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి ఆ తప్పులు కూడా క్రమంగా మనస్సులోంచి పుట్టి చేసిన తప్పు మనస్సులోకే కాకుండా ప్రతి అణువులోకి చేరిపోతుందిట. అందుకే పాపాత్మల సాంగత్యం వదులుకో అన్నట్టే, వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడి వైబ్రేషన్స్ తట్టుకోలేము మనం. ఒకడు ఉల్లిపాయ తిని కూర్చుంటే పక్కన ఆ వాసనే తట్టుకోలేమే, పాపం మింగి కూర్చుంటే దాని ప్రభావం కూడా అలాంటిది, తెలుసుకోండి. ఇక్కడ ఆ ప్రభావాలు అలా ఉంటాయి. వాసన భౌతికం కనుక వెంటనే కనబడుతుంది, ఇది సూక్ష్మం కనుక వెంటనే కనబడదు, కానీ వెంటనే ప్రభావం మాత్రం వెంటనే చూపిస్తుంది, ఏం పర్వాలేదు. అందుకే నేను చేసిన పాపములు త్వక్కులో, అస్థిలో, మాంసంలో, వీటన్నిటిలో కలిసిపోయే. ఇప్పుడు నేను చేసిన శివమంత్రముల వల్ల ఆ పాపములన్నీ పోగాక. త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే. అంటే పాపం ఎన్నింటిలోకి చేరిపోతుంది చూడండి. ఇక్కడ పాపం ఎలా చేరుతుందో పుణ్యం కూడా అలాగే చేరుతుంది, అంతే కదండి. పాత్రలో నువ్వు తారు పోస్తే తారు చేరుతుంది, పాలు పోస్తే పాలు చేరుతుంది, పాత్ర పాత్రే. కానీ పాపాలు పోసుకున్న శరీరాలు అలా ఉంటాయి, పుణ్యాలు పోసుకున్న శరీరాలు ఇలా ఉంటాయి. వాడి జీవితమే నిత్యం విద్యావ్రత తపస్సారం, అటువంటి జీవితం. వెళ్ళి ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే దధ్యంగాధర్వణస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకం. అంతేకాదు, నువ్వెంతవరకు నారాయణ కవచంతో ఘటానయ్యో, ఇవాళ నా అనుగ్రహం కూడా అదే. ఈ నారాయణ కవచం ఈ దధ్యంగ్ మహర్షి దర్శించినది. ఆయన మహర్షి దానికి నారాయణ కవచానికి ద్రష్ట. అంటే తాను ఉపాసించిన మంత్రపు ఋషి యొక్క అనుగ్రహం ఇప్పుడు పొందబోతున్నాడండి. ఇక్కడ మంత్రద్రష్ట. ఆయన నుంచి త్వష్టు ప్రజాపతి నారాయణ కవచాన్ని ఉపదేశంగా పొందాడు, ఆయన నుంచి విశ్వరూపుడు ఉపదేశంగా పొందాడు, ఆ విశ్వరూపుడు నీకు ఉపదేశించాడు. దానివల్ల నువ్వు ఇంతవరకు విజయాలు సాధించావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ ఋషి వద్దకు వెళ్ళు. ఉపదేశం ఇచ్చిన గురువునే కొట్టేన బాధపడుతున్నా కదా, అసలు మంత్రానికి ద్రష్ట అయిన వాడిని ఆశ్రయిస్తా పాపపోతుంది, వెళ్ళి అక్కడికి. ఇది రహస్యం అండి. ఇక్కడ మంత్ర ద్రష్ట వద్దకు వెళ్ళి తిన్నగా అని పంపించాడు. ఇక్కడ దుర్భేద్యమైనటువంటి స్థితి అతడిస్తాడు. ఎందుకంటే ఈ నారాయణ కవచం రక్షిస్తోంది నిన్ను. తద్రూపమైనటువంటి తపస్సు ఆయన దగ్గర ఉంది, వెళ్ళి ఆయన వద్దకు అని చెప్పగానే దేవతలందరూ వెళ్ళి అన్ని ప్రార్థన చేశారు. ఇక్కడ కపటమేం చేయలేదండి. నమస్కారం చేసి, మహానుభావ నీ ఒంట్లో ఉన్న ఎముకలు ఇస్తే మేము వెళ్ళి రాక్షసుని సంహరించుకొస్తాం. ఎంత బాగా అడిగారో పాపం, ఏమీ దాచకుండా. ఎవడైనా ఇలా అడగగలడండి? వెళ్ళి అడిగారు మహానుభావులు. అడిగితే ఆయన అన్నాడు, జుజువిషీనాం జీవానాం ఆత్మా ప్రేష్ట ఇహేప్సిత. భలే అడిగారు మీరందరూ కూడాను. అసలు బ్రతుకున్నవాడికి మరణం ఎలా ఉంటుందో తెలియదు, కానీ మరణం ఎంత తీవ్రం, అలాంటి కోరి తీవ్రమైన మరణయాతను ఎవడైనా కావాలనుకుంటాడో చెప్పండి. అసలు జిజీవిషీణాం, గొప్ప మాట అన్నాడు. బ్రతకాలనుకునేటటువంటి వారికి దేహం కంటే మిక్కిలి ప్రియమైనది మరేముంది? అంత ప్రియమైనప్పుడు ఉత్సహేత తం దాతుం భిక్షమానాయ విష్ణవే. అలా శరీరం మీద ప్రీతి ఉన్నప్పుడు విష్ణు వచ్చి అడిగిన దేహాన్ని ఎవడనిస్తాడు చెప్పు అన్నాడు. అదే నేను ఇవ్వనలేదు ఆయన. కానీ ఒక మాట అన్నాడు, జీవించాలనే కోరుకున్నవాడు ఎలా ఇస్తాడు చెప్పు అన్నాడు. అంతే. ఇక్కడ అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, మహర్షిని అర్థం చేసుకున్నారు. ఎవరి దగ్గరైతే దయ, పవిత్ర కీర్తి మొదలైన ఉంటాయో, ఎవరు పరమాత్మ యందు అనన్య భక్తులో వారికి దేహాదులు ఎందు మమకారం ఉండదు కదా, వారు దేన్నైనా విడిచిపెట్టగలరు అని నమస్కరించారు. ఇక్కడ అందరూ మేధావులే, అది వచ్చింది బాధ. ఇక్కడ అలా స్తుతి చేయగానే వెంటనే మీ నుంచి ధర్మం వినాలనే కోరికతో నిరాకరించినట్లు మాట్లాడాను అన్నాడు ఈయన. ధర్మం వశ్రోతు కామేన యూయం మే ప్రత్యుదాహృతా. మీ నుంచి ఆ ధర్మం తెలుసుకోవాలని చెప్తున్నాను. ఒక్కటి, ప్రియమాత్మానం త్యజంతం సంత్యజామ్యహం. చాలా అద్భుతమైన మాట అన్నాడు. అందుకే ఒక్కొక్క మాటలో మాధురి రసాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రియమాత్మానం, నేను మీ అందరి యొక్క ప్రీతి కోసమై
ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టవలసిన దేహాన్ని ఇప్పుడు విడిచిపెడుతున్నాను. ఇది చాలా గొప్ప విషయం, ఇందులో గమనించవలసినది. అంటే అయ్యో విడిచిపెట్టడానికి భయపడుతున్నంటే దాచిపెడితే దాగేదే ఏమిటి విడిచిపెట్టడానికి. ఇవాళ మీకు ఇవ్వకుండా దాచుకున్నాను అనుకుందాం. ఎప్పుడు దాచుకోగలనా? కాలానికి ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే. యోగి శరీరమైనా సరే, దేవతా దేహమైనా సరే కాలంలో పోవాల్సింది. ఒక్క పరమాత్మ ధరించిన లీలాకృతులు వేరు, ఇవి తప్పవు. కనుక ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టవలసిన దేహాన్ని ఇప్పుడు మీకోసం విడిచిపెడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా గొప్పది నాయన. దేహం అధ్రువం. అధ్రువం అంటే స్థిరమైనది కాదు, కానీ ధర్మం స్థిరమైనది. అస్థిరమైన దేహాన్నిచ్చి స్థిరమైన ధర్మాన్ని నిలపడం కంటే ఆ జీవుడికి ఈ అవకాశం ఏం లభిస్తుంది? నాకు అది లభించింది ఈ నారాయణ అనుగ్రహం వల్ల. యోధ్రువేణాత్మనానాథ న ధర్మన్న యశప్పుమాన్. అంతేకాదు, ధ్రువం కాని దేహం దగ్గర పెట్టుకుని దీనితో కీర్తిని ధర్మాన్ని సంపాదించుకోలేకపోతే వాడు బతుకు వ్యర్థము. వాడు చెట్టు చేమలు కూడా వాడిని చూసి అయ్యో అంటాయ్యా అన్నాడు. ఇక్కడ ఈ మాట ఎంత గొప్పది చూడండి. స్థిరం కాని దేహం సంపాదించాక దీనితో మంచి పని, కీర్తికరమైన ధర్మపరమైన పని చెయ్యకుండా బతికితే చెట్లు చేమలు కూడా అయ్యయ్యో అని ఏడుస్తాయి వాడిని చూసి. అంటే వాడి దేహాలు పనికొస్తున్నాయి, అది చెప్పడం ఇక్కడ. మన దేహం దానికి కూడా పనికి రాకుండా ఉంది. కనుక పరోపకారార్థమిదం శరీరం అనే మాట ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇలాంటి యోగుల గురించి చెప్పిన దేశం నాది తెలుసుకోండి. అంతేగాని సేవ చేయము, పరుల కోసం చిందించిన నెత్తురుని వాడేదో హీరో అనుకుంటున్నారు. ఇంకా పరుల కోసం దేహాన్నే ఇచ్చిన దధీచి ఇతరులు దేవుడని కొలుచుకునే వాడి కంటే గొప్పవైన మహర్షులు తెలుసుకోండి ఇక్కడ. అది ఇలాంటి మహర్షుల కాలి కొనగోళ్లకు కూడా సరిపోయినటువంటి వారిని గొప్పవారిగా పూజించే వారి వద్దకు వెళ్ళిపోతున్నటువంటి అల్పులను చూసి ఏమనాలో మీరు ఆలోచించుకోండి ఇక్కడ. ఏతావా నవ్యయో ధర్మ పుణ్యశ్లోకైరుపాసిత. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నాయన ఎప్పుడైనా సరే తెలుసుకోవాల్సింది, పవిత్రమైన కీర్తి కలవారు ఏ ధర్మాన్ని చేస్తారో దానినే ఇతరులు అనుసరించాలి కదా. అందుకే ప్రాణుల యొక్క దుఃఖం చూసి మనసు కరిగి వాళ్ళ క్షేమం కోసం తన దేహాన్ని త్యాగం చేసినవాడు ఉత్తముడు అని చెప్పి అహో దైన్యం అహో కష్టం పారక్షే క్షణభంగురై. అయ్యయ్యో ఎంత కష్టమయ్యా. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు పోయే మానవుడు ఆ దేహంతో పరోపకారం చేయట్లేదు. మరేం చేస్తున్నాడు? కూడబెట్టుకుంటున్నాడు ఈ దేహంతో. అసలు పని చేయట్లేదా? పని చేస్తాం దేనికి? కూడబెట్టుకోవడానికి. వేటిని? ధనం, బంధు, దేహం, వీటిని కూడబెట్టుకుంటున్నాడు. కానీ తెలియట్లేదు ఇవన్నీ మొక్కలయ్యేవే అని చెప్పి సరే కానీ అన్నాడు. వెంటనే ధ్యానంలోకి వెళ్ళాడు, యోగంలోకి. మీరు శరీరాన్ని తీసుకోండి అన్నాడు. ఈ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే శంకర భగవత్పాలు వారు కాపాలికుడికి తన శిరస్సు తీసుకోవడానికి అనుమతించిన వైనం గుర్తొస్తుంది. కానీ శిష్యులు పడనివ్వలేదు, కాపాడుకున్నారు, అది వేరే విషయం. అంటే ఒక మహాత్ముని పోలిన మహాత్ములు మళ్ళీ చరిత్రలో ఎలా వస్తుంటారన్న ఒకానొక సూచన కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. పరే భగవతి బ్రహ్మణి ఆత్మానం సన్నయన్ జహు. చాలా చక్కని మాట చెప్పాడు ఇక్కడ. ఈ దేహం పోతుంటే ఆయనకు బాధ లేదుట. ఎందుకు? దేహం నాది అని బుద్ధి దాని యందు పెడితే పోతోందని బాధ. ఆయన దేహం ఎక్కడుంది? పరే భగవతి, దేహాదులకు కూడా పరమమైన అంటే అతీతుడైనటువంటి భగవానుడైన వాసునిదేవుని బుద్ధి నిలిపి చూస్తూ కూర్చున్నాడు. మనం ఒక చెట్టుని నరుక్కున్నట్టుగా పని కోసం అలా దేహాన్ని నరుకుతున్నారు. ఆ నరుకుతున్న చెట్టును చూసి మనం ఎలా సాక్షిభూతంగా ఉంటామో నరుకుతున్న తన దేహాన్ని తానే సాక్షిగా చూస్తూ కూర్చున్నాడు. ఎందువల్ల? ఆ చెట్టు నేను కాదు కనుక హాయిగా చూస్తూ కూర్చున్నాను, దేహం నేను కాదు కనుక అలా ఉండగలిగే స్థితి. ఇది గ్రహించవలసినటువంటి పరిస్థితి. సాక్షిభూతంగా చూస్తున్నాడు మహానుభావుడు. ఎలాంటి మహాత్ములండి అని. పరే భగవతి బ్రహ్మణి ఆత్మానం సన్నయన్, ఆత్మని దానియందు నిలిపి జహో, దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఆయనకి ఒక ప్రారంధం ఏదో ఉంది. ముక్తుడైన సిద్ధుడైన ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉందంతే. ఇప్పుడు ఆ ప్రారంధం క్షయమైపోయింది మహానుభావుడికి. దేహం త్యాగం చేయడానికి ఈ అవకాశం దొరికింది. ఎందుకంటే జీవన్ముక్తులు ప్రారంధ ప్రకారం శరీరం పోవలసి వచ్చినప్పుడు జలంలోనో అగ్నిలోనో దేహాన్ని విడిచిపెట్టేస్తారు. వృషభదేవుడు అలాగే విడిచిపెట్టాడు, జడభరతుడు అలాగే విడిచిపెట్టాడు. మరి ఈ మహానుభావుడికి ప్రారంధం అయిపోయింది, ఇంకా అగ్నిలో దూకేద్దాం అనే అవసరం లేకుండా దేహం ఇంకొరకు పనికొచ్చేటట్టు చేసి శరీరాన్ని విడిచిపెట్టేటట్టు జరిగింది. అంత గొప్ప విషయం అండి ఇక్కడ. అంటే వాళ్ళకు కూడా దొరకని ఒకానొక యోగం. అయితే అది కర్మని వాడు వీడు పట్టించుకోవడం కనుక దీని యోగం అనడానికి లేదు. రమ్యమైన విషయం చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా తన శరీరాన్ని విడిచిపోయిన అంశం కూడా ఆయనకు తెలియలేదు. ఆస్థిత పరమం యోగం నా దేహం బుబుధే గతం, నా దేహం గతం బుబుధే.
అంటే పరమమైన యోగంలో ఉన్నవాడు గనక దేహము గతించిందన్న విషయం కూడా ఆయనకు పట్టలేదు. ఇది చెప్తున్నారు. అంటే చిత్తం ఎక్కడుందనమాట, ఆ స్థితిలో ఉన్నది. ఎప్పుడైతే ఈ విధంగా శరీరాన్ని ఆయన త్యజించాడో ఆయన ఎముకలతో విశ్వకర్మ ఒక అత్యద్భుతమైన ఆయుధాన్ని తయారు చేశాడు. అథేంద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణ తయారు చేశాడు. ఆ ఆయుధం పేరే వజ్రాయుధం. ఇది పట్టుకున్నాడు ఈ మహానుభావుడు. ఇంకా యుద్ధం ప్రారంభమైందండి. ఇది ఎప్పుడు జరిగిందో కూడా చెప్తున్నాడు. మొదటి మహాయుగంలో, త్రేతాయుగంలో, నర్మదా తీరంలో జరిగింది. అప్పుడు ఆ యుద్ధం సన్నివేశం కాలం కూడా చెప్పారు. ఆ యుద్ధం చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఆ యుద్ధంలో వృత్రాసురుడు ధాటికి దేవతలు నిలబడలేకపోయారు, పారిపోతున్నారు. ముందు ఇంద్రుడు యొక్క ధాటికి, వజ్రాయుధం ధాటికి రాక్షసులు పారిపోయారట. పారిపోతున్న రాక్షసులందరినీ ఈయన కూడగట్టుకున్నాడు. ఎందుకంటే నాయన యుద్ధంలో పోండి, మోక్షం వస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఉత్తమగతులు కడతారు. ఒకరు భక్తి జ్ఞానాలపై ప్రీతి కలిగి ప్రాణాయామం చేసిన యోగ సాధకుడు శరీరాన్ని త్యజించి ఉత్తమగతికి వెళతాడు. ఆ సాధన లేని వీరుడు యుద్ధభూమిలో మరణించి ఉత్తమగతికి వెళతాడు. యుద్ధం నుండి పారిపోయి కాపాడుకున్న ప్రాణాలు ఎలాగూ ఎప్పుడూ మిగలవు, కానీ దుర్గతులు పాలవుతారయ్యా, హాయిగా యుద్ధంలో పోండి అని వాళ్ళందరినీ పిలిచి తాను ముందుకెళ్ళాడు యుద్ధంలో. అప్పుడు వృత్రాసురుడికి ఇంద్రుడికి భేటీ. అప్పుడే వృత్రాసురుని ధాటికి దేవతలందరూ చెల్లాచెదలైపోయారు. ఇంద్రుడు ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో వృత్రాసుర ఇంద్ర సంవాదం చాలా విశేషమైనది, శ్రద్ధగా పట్టుకోవాల్సింది ఇక్కడ మనకి కనబడుతోంది. ఇది వృత్రాసుర వీరవాణి అని అంటారు దీన్ని. ఇంద్రుడు మీదకు వస్తూ ఉంటే గద విసిరెట్టి ఇంద్రుడు ఆయన మీదకి. ఆ గదను పట్టుకున్నాడు వృత్రాసురుడు. ఆ పట్టుకుని ఎదురుగా వస్తున్న ఐరావతం యొక్క కుంభస్థలం మీద గుద్దేడాడు దాన్ని. ఇక్కడ వెంటనే ఐరావతం చిదిగిపోయింది నెత్తురు. ఇంద్రుడు దిగి చేత్తో రాసెట్ట. అమృతం తాగిన దేహం కలిగిన ఇంద్రుడి యొక్క అమృతహస్త స్పర్శకి తిరిగి జీవితమైందయ్యా ఐరావతం అన్నారు. ఇక్కడ ఐరావతం తిరుగున్నది. వెంటనే చూస్తున్నాడు, ఎందుకంటే గద విసిరిశాడు కదా. అప్పుడు ఆయన అంటున్నాడు, నీ గద పనిచేయదు, ఎందుకంటే నువ్వు తెచ్చుకున్నది. ఖచ్చితంగా పనిచేసే వజ్రాయుధం నీ దగ్గర ఉందిగా, తీయి, దాన్ని తీసి నా మీద వెయ్యవయ్యా అన్నాడు ఇక్కడ వృత్రాసురుడు. చూడండి, ఎందుకంటే నన్వేష వజ్రస్తవ చక్ర తేజసా హరేర్దధీచేస్తపసాచ తేజిత. గదకి నీ తేజస్సుంది, అందుకే పనిచేయలే. వజ్రాయుధంలో నారాయణుని యొక్క అనుగ్రహ తేజస్సు, దధీచి యొక్క తపస్తేజస్సు ఉంది గనక అది తప్పకుండా జయం సాధించి తీరుతుంది. విష్ణువు రక్షించేవాడిని ఎవడు కొట్టగలడయ్యా అన్నట్టు మహానుభావుడు భాగవతోత్తముడైన వాడు ఎవడితో యుద్ధం చేస్తున్నాడు వాడితోనే చెప్తున్నాడు. తేనైవ శత్రుం జగి విష్ణు యంత్రితో యతో హరిర్విజయశ్రీర్గుణాస్తతః. విష్ణువుచే ప్రేరేతుడైన వాణ్ణి ఏ శత్రువు ఏమీ చెయ్యలేడు. విజయము, సంపద, సద్గుణాలు విష్ణువు చేత రక్షింపబడిన వాడికి మాత్రమే ఉంటాయి. కనుక విజయాలన్నీ నీకు వస్తాయి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నీతో యుద్ధం చేసి తీరుతా. అంతేగాని నీకు ఎలాగ జయము విష్ణువు రక్షించడం కనుక కొట్టేయి అని నీ మీద నిలబడతాను అనుకున్నావేమో. నేను యుద్ధం చేస్తా. ఒక్క ఈ కథని బాగా అర్థం చేసుకుంటే కర్మయోగం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, జ్ఞానయోగం అంటే ఏమిటి, అసలు యోగం అంటే ఏమిటో అర్థమవుతుందండి. అందుకు ఈ కథకంత ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ పరిశీలించండి, ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఆలోచించి వింటే అద్భుతం కనబడుతుంది. వృత్రాసుడి పాదాలకు నమస్కారం చేస్తాం ఇంద్రుడి వలిని, ఆయన చేసేట్టు చూడండి. ఇక్కడ కొడుతున్న శత్రువు చేత నమస్కరించుకున్నటువంటి పాదాలు కలిగిన వృత్రాసురుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఇక్కడ వృత్రాసురుడి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించాలి. తాను మహావిష్ణు భక్తుడు. పైగా విష్ణువు యొక్క అనుగ్రహం పొంది ఆయన చెప్పిన సూచన ప్రకారంగా ఆయుధం తయారు చేసుకుని నారాయణ కవచం నిత్యానుష్ఠానం చేసే ఇంద్రుణ్ణి తాను జయించలేడని తెలిసి యుద్ధానికి వచ్చాడు. జయించినప్పుడు యుద్ధానికి ఎందుకు రావడం? ఆ యుద్ధం చెయ్యడం కోసమే త్వష్టు ప్రజాపతి తనను పుట్టించాడు గనక, ఈ దేహం దేనికి పుట్టిందో అది తన కర్తవ్యం గనక వచ్చాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ యుద్ధం చేయడం తన కర్తవ్యం, ఆయన కొట్టడం తన కర్తవ్యం. ఓడిపోతేనో శరీరం పోతుంది. ఎందుకంటే శరీరం ఆయనతో శత్రుత్వం పెట్టుకుని యుద్ధం చేయడానికి మాత్రమే పుట్టింది కనుక నా శరీర ధర్మం అది. శరీరంతో కలిపి నన్ను చూస్తే శరీరం చేయాల్సిన పని చేయాలి. శరీరంకి అతీతంగా ఉన్న నన్ను చూస్తే యుద్ధం చేసినా నాకేం కాదు, కనుక యుద్ధం చేయాలి. ఇది అర్జునుడు కృష్ణుడు చెప్పిన మాట. ఇక్కడ శరీరంతో కలిపి చూస్తే నువ్వు ఉపాధిగా ధర్మం చేయి. శరీరానికి అతీతంగా చూసావు,
అప్పుడు వీడు చేస్తాడు, వీడు పోతాడు, వీడు నావాడు, వీడు పైవాడు, అసలు ఆ బాధ ఉండదు. కానీ వేదాంతంతో చూసిన యుద్ధం చేయాలి, కర్మతో చూసిన యుద్ధం చేయాలి, చెయ్యి అన్నాడు. ఇదండి మొత్తం, అర్థమైందా? కనుక ఎంత స్పష్టమైన అవగాహన ఇక్కడ కలుగుతుంది చూసావా. అయితే అర్జునుడికి చెప్తే వచ్చింది, ఈ మహానుభావుడికి సహజంగా వచ్చింది. అది గ్రహించవలసిన గొప్ప విషయం. మరి ఎంత సహజంగా వచ్చిందంటే ఈయన ఎవడండి అని ప్రశ్న ఉంది కదా, తెలుసుకుందాం. నేను మీలాగే కుతూహలంగా ఉన్నాను వీడెవడో అని. కానీ ఈ లోపలికి అద్దాటేయకుండా జాగ్రత్తగా విందాం. ఇతను ఆడుతున్న మాటలు చూడాలి. అహం, నీకు విజయం దొరుకుతుంది సరే, మరి నా పరిస్థితితో అహం సమాధాయ మనో యథాహ సంకర్షణస్తరణారవిందే త్వద్వజ్రరంహో లులితగ్రామ్యపాశో గతిం మునేర్యామ్యపవిద్ధలోక. నీ వజ్రాయుధం తప్పకుండా నీకు జయాన్ని ఇస్తుంది. మరి నాకు, నేను నా చిత్తాన్ని ఆ సంకర్షణుడైనటువంటి విష్ణువునందు నిలిపి ఉంటాను. అప్పుడు నువ్వు వజ్రాయుధంతో కొడతావు కదా, అప్పుడు సంసార పాశం, సంసారం నాదనుకునే దేహపాశం కూడా నీ వజ్రాయుధంతో తెగిపోతుంది, నేను ముక్తుణ్ణవుతాను. ఇది చెప్తూ రా యుద్ధం చేయముచ్చు. అసలు నువ్వు బతకాలయ్యా, నేను పోయినా పర్వాలేదు. ఎందుకు నీ స్వర్గం కావాలని కోరుకుంది, నాకు అది లేదు, ఏం చేయమంటావు ఇక్కడ? కనుక నువ్వు పోయేవనుకో, అయ్యో స్వర్గం లేదు దుఃఖంతో పోతావు. నేను పోయేవనుకో శరీరం పోయిందని ఆనందంతో పోతా. అది రెండింటికి లక్షణం ఇక్కడ. కనుక నువ్వు బతుకు. నా తహతహ దేహం కాపాడుకోవడం కోసం కాదు. నువ్వు బతికితే నీకు స్వర్గం ఉంటుంది, నేను బతికితే నాకు స్వర్గం వస్తుంది. నాకు స్వర్గం అక్కర్లేదయ్యా, అది ఎంత అల్పమిందో నాకు తెలుసు. ఏం చేయమంటావు? నేను స్వర్గసుఖాల కోసం తాపత్రయపడట్లేదు. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తాం, నాకు అసలేమిటో తెలుసు. అసలు దొరక్కపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడున్నాను. ఆ అసలు కోసం నేను ఎంత తప్పిస్తున్నానో తెలుసా నీకు? ఏడుస్తున్నానయ్యా స్వామి కోసం నేను. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసు పతేర్గుణాస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయః. మాట్లాడుతున్న ఇంద్రుడితో కదా, ఆయన మనస్సు ఎవరి దగ్గర ఉంది? నారాయణుడు. కనుక సంబోధన ఇక్కడి నుంచి నారాయణుడితో మాట్లాడుతున్నాడు. హరే అహం తవ పాదమూల దాసాను దాస. స్వామి, నీ పాదాలను ఆశ్రయించిన భక్తులకు నేను దాసుడనయ్యా. నేను ఈ జన్మలో నిన్ను నేను పొందలేకపోతున్నానా? ఒకవేళ ఈ జన్మలో నిన్ను పొందలేకపోతే తర్వాతి జన్మలో నీ భక్తులకు దాసుడిని పుడితే చాలయ్యా, నాకు ఇంకేం అక్కర్లేదు. ఆ జన్మలో నా మనస్సు, నా ప్రాణాలకి పతివైన నీ గుణాలని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. నా కోరికది. నా వాగింద్రియము ఎల్లవేళలా నీ గుణాలని కీర్తించాలి. నా దేహం నీ పూజలు చెయ్యాలి. ఎందుకంటే ఈ జన్మలో నిన్ను పొందగలను అని అహం నాకు లేదు, పొందగలనో లేదో నాకు తెలియదు. అందుకే నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే, స్వామి మరు జన్మలో ముందు కావలసింది నీ భక్తులతో సాంగత్యం, తర్వాత నా మనస్సు నిన్ను స్మరించాలి, నా వాక్కు నిన్ను కీర్తించాలి, నా దేహం నిన్ను పూజించాలి. చాలు, ఆ జన్మ వస్తే చాలు ఇక్కడ. అంతేగాని ఈ స్వర్గం నాకెందుకయ్యా? నాక పృష్ఠం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమం నరసాధిపత్యం నయోగ సిద్ధి అపునర్భవం వా సమంజసస్త్వా విరహయ్య కాంక్షే. భాగవతోత్తముల్ని పులకింపజేసే పద్యాలండి ఇవి. అటువంటివి. నా నాకపృష్ఠం, నాకు స్వర్గం అక్కర్లేదు. నా పారమేష్ఠ్యం, నా బ్రహ్మపదం అక్కర్లేదు. సార్వభౌమత్వం అక్కర్లేదు. అదేవిధంగా వరుణత్వము మొదలైనటువంటి ఆధిపత్యాలు అక్కర్లేదు. రసాధిపత్యం అంటే వరుణుడు, రసాధిపత్యం అంటే రసాతలాధిపత్యం, అది అక్కర్లేదు. మనకు కూడా అక్కర్లేదు స్వర్గం, ఎందుకంటే నమ్మకం లేదు కనుక. మళ్ళాగనలేదు ఆయన. రెండింటికి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే ఇహలోక పరలోక సుఖాలు కూడా నాకు అక్కర్లేదు. నిజానికి బ్రహ్మజ్ఞానికి అంటారు, భక్తుడికి అదే లక్షణం పరిశీలించండి ఇక్కడ. ననాకపృష్టం నచపారమేష్ట్యం న సార్వభౌమం నరసాధిపత్యం, ఇవేవీ నాకు అక్కర్లేదయ్యా. పోనీ యోగ సిద్ధులు కావాలా? అణిమా మహిమ గరిమా లగిమ న యోగ సిద్ధి. పోనీ మళ్ళీ పుట్టకుండా ఉండే యోగం కావాలా? అది కూడా నాకు అక్కర్లేదు. అపునర్భవం వా, చూసారా, మళ్ళీ పుట్టకుండా ఉండాలి అని కూడా అనుకుంటే భక్తుడు. చూడండి ఇక్కడ. అందుకే భక్తి మోక్షం కావాలనుకునేవాడి కంటే గొప్పది అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మోక్షం ఆ నాలుగో పురుషార్థం. భక్తుడు మోక్షం కూడా కోరుకోడు. ఈ ప్రపంచం ఉండాలా పోవాలా, దేహం ఉండాలా పోవాలా, పనికి వాళ్ళ చర్చ నాకు అనవసరం.
నువ్వు నాకు ఉండాలయ్యా, నువ్వు మాత్రమే ఉండాలయ్యా. అదండి భక్తి. ఈ ఆ భక్తి అర్థం చేసుకోవడానికే మరో జన్మ, ఈ జన్మలు సరిపోవండి. ఇక్కడ ఆ శుద్ధ భక్తిని అర్థం చేసుకోవడానికి జ్ఞానమిశ్ర కర్మమిశ్ర భక్తి కాకుండా శుద్ధ భక్తి ఒకటి ఉందని మధుసూదన శాస్త్రి చెప్పాడే, అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ శుద్ధ భక్తి 1,00,000 పాండిత్యాల వల్ల కూడా తెచ్చుకోలేము, కోట్ల తపస్సు వల్ల కూడా రాదు. ఈ మహానుభావుడికి వచ్చిందండి. ఇంద్రుడు ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి వీడిదో రాక్షసుడు అనుకున్నాను, కానీ ఇది గొప్పదని మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారు దేవతలు. గొప్పదని తెలుసు కానీ స్థితి లేదు, అది పరిస్థితి. అది అందుకు గొప్పదని తెలుసుకుంటే కనీసం దేవతలతో సమానం అవుతాం. చూడండి మహానుభావుడు ఇంద్రుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ నయోగ సిద్ధి అపునర్భవం వా, ఇవేవి అక్కర్లేదు. మరేం కావాలి, మరేం కావాలి అనేది కూడా నాకు వద్దు. నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదు. అది ఇక్కడ త్వా విరహయ్య కాంక్షే, అక్కడ చెప్పాడు నువ్వు తప్ప నాకు మరేమీ అక్కర్లేదు. సమంజస, సమంజస అంటే అన్ని సౌభాగ్యాలకు నిధి అయిన ఓ స్వామి, త్వా విరహయ్య కాంక్షే, నువ్వు తప్ప నాకు మరేం అక్కర్లేదు. ఇదండి భక్తి అంటే. ఇప్పుడు తెలిసింది కదా, స్వామి తప్ప ఏది అక్కర్లేదు, అది భక్తి అంటే. కానీ స్వామిని అంత ఖర్చుకున్నాడు కదండి, మా వ్యాపారంలో డౌన్ ఎందుకు అయిపోయాడండి, ఇవి ప్రశ్నలు. వాడు వ్యాపారంలో డౌన్ అవ్వకూడదు, అవ్వాలని రెండూ అనుకోలేదు. అది ఆ భక్తి అర్థం కావడం కష్టం. అజ్ఞాత పక్ష, అందుకే భాగవతం ఒక్కొక్కసారి అర్థం కాదండి. ధ్రువుడికి ధ్రువలోకం వచ్చిందని అర్థమవుతుంది తప్ప, వృత్తాసురుడు చావుకు కూడా సిద్ధపడ్డా ఎందుకు ఆనందంగా ఉన్నాడు అర్థం కాదు. అది భాగవతం అసలు 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 వస్తువు. అది అర్థమైందా ఇంకా బతుకు బాగుపడిపోయిందని అర్థం ఇక్కడ. అందుకే ఇది అధిక సంఖ్యాకులు ఆనందించలేని ఒకానొక లోతైన అందమైన అద్భుతమైన అసలైన సారం అండి ఇక్కడ చూపిస్తున్నాడు. ఎలా తప్పిస్తున్నానో తెలుసా నారాయణ నీకోసం నేను. అక్కడ ఇంద్రుడు కనిపించట్లే, యుద్ధం కనిపించట్లే, వజ్రాయుధం కనిపించట్లేదు, తన దేహం కూడా తనకు కనిపించట్లేదు. కనిపిస్తున్నవాడు నారాయణుడే. ఆయన పొందాలి. అజాత పక్షా ఇవ మాతరంఖగా స్తన్యం యథా వత్సతరాక్షుధార్తా ప్రియం ప్రియేవ విషితం విషన్నా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. నిన్ను చూడాలని నా మనస్సు తహతహలాడుతోందయ్యా. ఎంత వేగం నిన్ను చూస్తానా అని తహతహలాడుతున్నది. ఎన్నడు చూతునో ఎనకుల తిలక, నిన్నెన్నడు చూతునో దర్శనకాంక్ష, దర్శనలాలస. చలత చిత్తవత్ జగత్ జాగత్ మరత్ లోచన్ ప్యాస్ అంటాడు సూరదాస్. నా కళ్ళకి దాహమయ్యా నిన్ను చూడాలని. గుడ్డివాడండి సూరదాస్. ఒకసారి కృష్ణుడు నన్ను కళ్ళు ఇవ్వనాను, వద్దు బాబు లోకం కనబడుతుంది బహిర్ముఖత్వం, నిన్ను చూచే కన్నిచ్చో చాలు, ఈ కన్నక్కర్లేదన్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ ఆ దృష్టి పొందాడు. ఇక్కడ మరత్ లోచన్ ప్యాస్, నేను చూడాలని తప్పనుందయ్యా. ఎలా ఉన్నదో తెలుసా, తల్లి పక్షి పొద్దున్న లేచి మేత తేవడానికి వెళ్ళిపోయింది. పిల్ల పక్షులు గుట్లో మిగిలిపోయాయి. సంధ్య వాలుతోంది. ఆ పిల్ల పిట్టలు తల్లి పక్షి కోసం ఎలా ఎదురు చూస్తుంటారో, స్వామి నిన్ను చూడాలని నేను అలా ఎదురు చూస్తున్నానయ్యా. అంతేకాదు, ఆకలిగొన్న చంటి పాప తల్లి కోసం ఎదురు చూస్తున్నట్టు నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా. అంతేకాదు, ప్రియుడి వియోగం తట్టుకోలేక పరదేశానికి వెళ్ళిన తన ప్రియుడి కోసం తహతహలాడుతూ అదే ధ్యాసలో ఉన్నటువంటి ప్రియురాలు ఎలాగైతే ఎదురు చూస్తుందో నీ కోసం అలా ఎదురు చూస్తున్నాను స్వామి, నిన్ను చూడాలని అలా తహతహలాడుతున్నాను. అలా తహతహలాడితే ఎదురు చూస్తున్న వాళ్ళకి చుట్టూ ఏమున్నా పట్టవండి. అప్పుడు ఆ పిట్ట దగ్గరికి వెళ్ళి మీరు ఏ కబులు చెప్పి వినదు, తల్లి కోసమే చూస్తుంది. ఇక్కడ ఆకలిగొన్న పసివారుడు తల్లి స్తన్యం కోసం చూస్తున్నట్టు ఆ సమయంలో మీరేం చెప్పినా వాడు పట్టించుకోవడం. అలాగా ప్రియురాలు ప్రియుడు కోసం తప్పించిపోతున్నప్పుడు ఎన్ని చెప్పినా ఆమె సంతోషించదు, ఆయన కోసమే చూస్తుంది. సాధ్వీ నైజ విభుం యథా తథా పశుపతేర్పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేచ్య తిష్టతి సదా సా భక్తి రుచ్యుచ్యతే అన్నాడు భగవత్పాదులు వారు. అదండి నీకోసం నిన్ను చూడాలని తప్పపడుతున్నానయ్యా, ఇంకేమీ కాదు. వీటి కోసమా మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమతస్వకర్మభి. ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఎప్పటి నుంచో, ఎందువల్ల నిన్ను చూడకపోవడం వల్ల కదా జరిగింది నాకు. అందుకు నిరంతరం నిన్ను చూసేలా ఉండాలంటే నీ యందు నా స్మృతి నిలబడాలి. అది నిలబడాలంటే నిన్ను కీర్తిస్తూ నీతో తాదాత్మ్యం చెందిన భక్తుల సాంగత్యం నాకు లభించాలి. అది కాకుండా నీకు విరుద్ధమైనటువంటి
లౌకిక బంధాలు ఎక్కువైపోయాయా స్వామి, నాకు ఇకపై ఈ లౌకికమైన వాటి యందు ప్రేమ కలగకుండుగాక, నీ భక్తులు యందే నాకు సంగము లభించుగాక. త్వన్మాయ యాత్మాత్మజదార గేహే శ్వాసక్త చిత్తస్య ననాథ భూయాత్. ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిపోయాడు. యుద్ధంలే వెంటనే వజ్రాయుధం ప్రయోగించాడు. కానీ వజ్రాయుధం ప్రయోగించగానే అది కూడా ఒక చేతిని, ఎడమ చేతిని వజ్రాయుధంతో నరికేశాడండి వృత్రాసురుడికి. ఆ కుడి చేతిని నరికేశాడు. కుడి చేయిపోతే ఇంకేమున్నది, ఊరుకోలే, ఎడం చెత్త శూలం తీసుకున్నాడు. కానీ ఆ శూలం తొక్కడ కొట్టాడు. ఇంద్రుడి వజ్రాయుధం కింద పడిపోయింది. ఇంద్రుడు తల వంచి కూర్చున్నాడు. వెంటనే ఆలస్యం చేస్తావేం, తీసుకో, వజ్రం తీసుకున్నాడు. ఎంత అవమానం అండి ఇక్కడ. ఇంద్రో న వజ్రం జగృహే విలజ్జిత చ్యుతం స్వహస్తాదరిసన్నిధౌ పునః. శత్రువు దగ్గర జారిపడినటువంటి వజ్రాయుధాన్ని తీసుకోవడానికి సిగ్గుపడితే తమాహ వృత్రో హర ఆత్తవజ్రో జహి స్వశత్రుం న విషాదకాల. తీసుకో, ఇది విచారించడానికి సమయం కాదు, నా శరీరాన్ని నరికి తీసుకో. ఎందుకంటే ఇప్పుడు విజయం నీది, నేను చెప్తున్నాను, నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నారాయణుడు నీ వైపు ఉన్నాడయ్యా. నారాయణుడు ఎవడి వైపు ఉంటాడో వాడికే విజయం, కొట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎలాగోపోతాను కదా, యుద్ధం ఎందుకంటే కొట్టేసే అనకుండా యుద్ధం చేస్తున్నాడు. మళ్ళీ ఆగకుండా, నా కంఠంలో ప్రాణమున్నంత వరకు, ఈ శరీరం నిలబడి ఉన్నంత వరకు నేను యుద్ధం చేస్తా. ఎందుకంటే ఈ శరీరం నీతో యుద్ధం చేయడానికే పుట్టింది. ఇది నా స్వధర్మం, ఇది నేను చేస్తాను. ఇక్కడ విజయం నాది కాదు. అందుకే జయాపజయాలు యందు సమబుద్ధి అంటే అర్థం ఇది. ఒక్కొక్కటి యోగం అర్థం చేసుకోవడానికి వృత్రాసుర సంహార గాథ పనికొచ్చేటంతగా ఏది పనికిరాదండి ఇక్కడ. అంతేకాదు, ఒక్కటి గుర్తుకు పెట్టుకో, నువ్వు ఇవాళ విజయం సాధించాలని గర్వించాలన్నా, నేను ఓడిపోయిన బాధపడాలన్నా దాన్ని అజ్ఞానం అంటారు, తెలుసుకో. ఎందుకంటే తమరు ఇదివరకు రాక్షసుల చేతులు ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు మీరు పరాక్రమవంతులని ఎలా నిర్ణయించాలో చెప్పండి. ఇప్పటి విజయం బట్టి మిమ్మల్ని పరాక్రమవంతులు అనాలా, అప్పటి అపజయం బట్టి మీరు ఓడిపోయిన వాళ్ళు పరాజితులు అనాలా? చెప్పండి. అంటే ఎప్పుడు నువ్వేమంటావయ్యా, ఇదివరకు ఓడిపోయేవు గనక కాదంటే అప్పుడు టైం బాగోలేదంటావు, అవునా లేదా? ఇప్పుడు గెలిచేవంటే పరాక్రమవంతుని అంటావు. ఇది అర్థం చేసుకో, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఒకప్పటి ఓటమికి ఒకదాని యందు దోషాన్ని నాది కాదు అదే అన్నావు, ఇప్పుడు విజయానికి కూడా నీది కాదు దానిదే అని తెలుసుకో. దాని పేరు కాలం. కాలం అంటే ఏంటో కాదు, భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా కర్మఫలాన్ని ఇవ్వాలంటాడో ఆ పద్ధతి పేరు కాలం. ఆ కాలం ఆయన ప్రభావం. కపిలుడు చెప్పిన మాట గుర్తుంది కదా, అది ఆయన కాలం యొక్క ప్రభావం. కాలం అనుకూలించినప్పుడు లోకా సపాలా యస్యేమే స్వసంతి వివత్సా వశే ద్విజాయవ శిచాబద్ధ సకాలయః కారణం. నీకు పక్షి ఇటు కదలడం అటు కదలడం కనబడుతుంది, కానీ ఆ పక్షికి కూడా తాడు కట్టొకడున్నాడు. ఆ తాడు ఎంతవరకు వదలగలడో అంతవరకే ఎగరగలదు పక్షి. కనుక భగవానుడిని కాలం అనే తాడుతో జీవులని పక్షుల్ని కట్టే ఉంచుతాడు. అది ఎంతవరకు ఎగరిస్తుందో అంతవరకే. ఇది తెలుసుకోనైనా ఇవాళ పండితులం, పరాక్రమవంతులం, మేధావులం, దేశాలు నీలేవాళ్ళం, అధికారం చేతిలో ఉన్నవాళ్ళం, ఇవన్నీ కూడా నిలిచేవి కావు. కాలం మింగేస్తాయి, గుర్తుపెట్టుకో. ఓజస్సహో బలం ప్రాణం అమృతం మృత్యుమేవచ తమజ్ఞాయ జనో హేతుమాత్మానం మన్యతే జడం. అందుకే ఈ కాలమహిమ తెలుసుకోకుండా ఈ సాధించినవన్నీ జడమైన తన దేహము, జడమైన తన బుద్ధేంద్రియాలు సాధించాయని అహంకరిస్తూ సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటున్నాడు ఆయన. ఇదంతా వాళ్ళు యుద్ధం చేస్తూ చేసుకుంటున్న వేదాంత చర్చ ఎంత బాగుందో ఏంటో. మనకి యుద్ధంలో కూడా వేదాంతం చెప్పగలిగే దిటవు కలిగినటువంటి భారతీయ సంస్కృతికి నమస్కారం చేయాలి. అంటే తీరిగ్గా ఉన్నప్పుడు వేదాంతం చూసుకోవడం కాదు, యుద్ధంలో ఉన్న వేదాంత జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి యుద్ధంలోనే వేదాంత జ్ఞానం తెలుసుకోన్నప్పుడు నిత్య జీవితంలో వేదాంత జ్ఞానం అవసరమని చెప్పడమే యుద్ధంలో భగవద్గీత చెప్పడంలో ఉన్న ఔదార్యం, ఔచిత్యం తెలుసుకోండి. ఇక్కడ ఎంత విశేషమైన అవసరం. తస్మాదకీర్తి యశోర్జయోపజయోరపి సమస్యాత్ సుఖదుఃఖాభ్యా మృత్యు జీవితయోస్తథా. అందుకే ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండాలి నాయన అని చెప్తూ, సత్వరజస్తమో గుణాలు ఆత్మగుణములు కావు, అది మనస్సుకు సంబంధించిన వికారాలు. ఇవి ప్రకృతి యొక్క వికారాలు, సుఖదుఃఖ మోహాలు. కానీ ఆత్మస్వరూపం తెలుసుకో అంటూ ఉంటే కపటం లేకుండా మాట్లాడుతున్న అతన్ని చూసి మనసారా పూజించాడు ఇంద్రుడు. గతాలీకం అపూజయత్, పూజించి అంటున్నట్టు, అహో దానవ సిద్ధోసి.
అహో దానవ సిద్ధోసి, ఎంత గొప్పవాడవయ్యా, సిద్ధుడు వైపే పో, సిద్ధపురుషుడు నువ్వు. ఎందుకంటే మా జీవుడు మొదలుకొని, అంటే మానవుడు మొదలుకొని బ్రహ్మ వరకు ఏ మాయని జయించలేరో ఆ మాయని అవలీలగా జయించిన సిద్ధపురుషుడివి నువ్వు. సిద్ధి అంటే మాయని జయించుట, ఇది అర్థం తెలుసుకోవాలి, ఇంకోటి లేదు. అహోదానవ సిద్ధోసి యస్యతే మతిరిదృశి భక్త సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. ఆ జగదీశ్వరుని యందు ఆత్మని సర్వస్వాన్ని సమర్పణ చేసిన భక్తుడు నువ్వు, ధన్యుడివి. భవాన్ అతార్షీన్మాయాం వై వైష్ణవీం జనమోహిని. ఏ విష్ణుమాయ జనుల్ని మోహింపజేస్తున్నదో యద్విహాయ, దాన్ని విడిచిపెట్టేశావు. అందుకే నువ్వు అసురుడిగా కనబడుతున్నా, నువ్వు అసురుడివి కావు, అసుర లక్షణాలు నీకు లేవు. మహాపురుషతాంగత, నీ దగ్గర మహాపురుష లక్షణాలే ఉన్నాయి, ఇది తెలుస్తున్నది. ఎందుకంటే కల్విదం మహదాశ్చర్యం యద్రజ ప్రకృతేస్తవ. అసుర శరీరం అంటే రజోగుణ ప్రకృతి కలిగినది. రజోగుణ ప్రకృతికి దేహాభిమానం ఎక్కువ ఉంటుంది, కామక్రోధాలు ఎక్కువ ఉంటాయి. అలాంటిది నీకు రజోగుణ ప్రకృతి శరీరంలో కనబడుతున్నా నీ బుద్ధికి అది లేదు. వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతి. మాటి మాటికి వాసుదేవ భగవతి ఎన్ని మార్లు వస్తుంది చూడండి. భగవానుడైన వాసుదేవుని యందు సత్వప్రవృత్తి కలిగి దృఢమైన బుద్ధి పెట్టి ఉంచావు అంటూ సర్వమోక్షాలకి అధీసుడైనటువంటి పరమాత్మ యందు ఎవడికి భక్తి ఉంటుందో వాడి నీలాగే ఉంటాడులే, నాకు తెలుసు. యస్య భక్తిర్భగవతి హరౌ నిశ్రేయసేశ్వరే విక్రీడితోమృతాంబోధౌ కిం క్షుద్రై కాతకోదకై. ఎంత రమ్యమైన మాట చెప్పాడు. ఎవడైతే హరిభక్తి అయిన అమృత సముద్రంలో ఓలలాడుతూ ఉంటాడో వాడికి స్వర్గం రాలేదే, ఈ భూమి పోయిందే అని బాధ ఉండదు. ఎందుకంటే అమృత సముద్రంలో ఓలలాడే హంసకి గుంటలలో తవ్విన నీళ్ల మీద ఎలా ఆసక్తి ఉండదో, భగవద్భక్తి అనే అమృతంలో ఓలలాడేవాడికి విషయ సుఖాలని నీటి గుంటల మీద ఆసక్తి ఉండదయ్యా. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. ఎందుకంటే చెంత నిండు చెరువులుండ చలమలేలా, ఎంత రమ్యమైన మాట చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అందుకు అమృత సముద్రం వాడికి ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు భక్తులకు లౌకిక విషయాల మీద ఆసక్తి ఉండదు. పరమ వైరాగ్యం కాదు, వాడంత స్వార్థపరులు లేడు. మన అల్పసుఖాల కోసం మహాసుఖాన్ని విడిచిపెడుతుంటే వాడు మహాసుఖంలో ఓల్లాడుతూ అల్పసుఖాలు విడిచిపెట్టాడు, అంతే తెలుసుకోండి ఇక్కడ ఆ స్థితి. అటువంటి వాడిని చూసి నమస్కారం చేసుకుంటూ వీళ్ళు ఇలా ఇతి బ్రువాణవన్యోన్యం ధర్మ జిజ్ఞాసయా, ఒకరితో ఒకరు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలని కబుర్లు ఆడుకుంటూ యుద్ధం చేస్తున్నట్టు. ఆడుతూ పాడుతూ యుద్ధం చేయడం అంటే ఇదేనేమో. మొత్తానికి ఈయన ఊరుకోకుండా వీడు ఇలా లాభం లేదని ఎడం చేత్త ఆయుధం తీసి ప్రయోగించబోతే వజ్రాయుధం తీసుకుని ఎడం చేను కూడా నరికాడు ఆయన. ఇక్కడ రెండు చేతులు లేవు, అయినా ఉన్న శరీరంతో వెళ్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఇంద్రియం తన కర్తవ్యం కోసం వాడారు కదా. నిగీర్ణోప్య సురేంద్రేణ, వెంటనే నోరు తెరిచి ఐరావతంతో సహా ఇంద్రుని మింగేశాడు మహానుభావుడు. ఇక్కడ ఎప్పుడైతే ఐరావతంతో సహా ఇంద్రుని మింగాడో లోపల దూరిన ఇంద్రుడు తన చేతులున్న వజ్రాయుధంతో పొట్టని చీల్చి బయటకు వచ్చాడు. సంహరింపబడ్డాడు వృత్రుడు. ఇంద్రునిపై కుశంవృష్టి కురిపించింది, తలదించుకుని సిగ్గుగా బయటకు వచ్చాడు ఆయన. అది మర్చిపోవద్దు. ఆ తర్వాత పరిణామం ఇది గర్వించదగ్గ ఆహాహోలు కాదు, జ్ఞానం తెలిసి వచ్చిందండి ఇక్కడ. ఈ విధంగా వృత్రాసుర సంహారం అనే ఘట్టం చాలా విశేషమైనదయ్యా. ఎందుకు దీని వృత్రాసుర సంహారంలో భాగవతం అంటేనే గాయత్రీ మంత్ర స్వరూపము. వృత్రాసుర సంహారం చెప్పబడ్డది హయగ్రీవ బ్రహ్మ విద్య. 3 లక్షణాలు ఉంటాయని స్కందపురాణంలో పద్మపురాణంలో చెప్పినటువంటి అంశం. ఆ 3 లక్షణాల్లో ప్రధానం వృత్రాసుర సంహారం గనక ఇది ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది గమనించవలసినది. ఇందులో యోగశక్తి వెన్నుముక, సామాన్యం కాదు, అది యోగశక్తి, ఈశ్వరానుగ్రహం, ఈశ్వర భక్తి. ఆ భక్తితో చేసిన యోగం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు వృత్తం, జనన మరణ రేపు వృత్తాన్ని ఛేదించగలడు. ఇంద్రియాలను అభిమానించే జీవుడు ఇంద్రుడైతే అతడు నారాయణ్ణి ఆశ్రయించి యోగ సాధన ద్వారా అంతర్గతమైన ఈశ్వర చైతన్యాన్ని గ్రహించగలిగినట్లయితే జనన మరణ రూపమైన వృత్రాసురుని సంహరించుకుని బయటపడగలడు. అది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంకేతాన్ని మనం గ్రహించవలసినది. అయితే కథ జరగలేదని కాదు, ఇలా జరిపించుకోవాలని చెప్పుకుంటూ ఈ రమ్యమైన ఈ వృత్రాసుర సంహార కథ ఎవరైతే శ్రద్ధాభక్తులతో విన్నారో వారి ఫలితం చెప్తున్నాడు వారికి వచ్చేది. అయ్యో చెప్పారు కాదు ముందే, ఇంకా శ్రద్ధగా వినేవాళ్ళం అనుకోకండి దయచేసి. నేను మర్చిపోయాను మొదలు చెప్పడం. ఏదో వేదాంతం అనుకుని మా స్థితిలో మేము ఉన్నాం అని కాకుండా ఇదం మహాక్షానమశేష పాప్మనాం ప్రక్షాళనం
తీర్థపదానుకీర్తనం. ఇది అన్ని పాపాలని పోగొట్టడమే కాకుండా తీర్థపదుడైన పరమాత్మని కీర్తిస్తున్నది. తీర్థపదుడు అంటే గంగాపాదుడు అది నారాయణ్ణి కీర్తిస్తున్నది. భక్త్యుచ్ఛ్రయం భక్త జనానువర్ణనం. భక్తికి ఉత్కర్ష కలిగించే భక్తజన వర్ణన ఇది అన్నాడు ఇక్కడ. అంటే భక్తిని పెంచుతుంది, భక్తి గొప్పతనాన్ని చెప్తుంది. అందుకే ఇలాంటి వింటూ ఉంటే భక్తి వృద్ధి చెందుతుంది. మహేంద్ర మోక్షం విజయం మరుత్వత. ఏది వింటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు కదా. మహేంద్రుడు బయటపడడం వింటే విజయం లభిస్తుంది, భక్తుడు గొప్పతనం వింటే భక్తుల అభివృద్ధి లభిస్తుంది. ఈ రెండిటికీ కారణమైన నారాయణుని యొక్క వైభవాన్ని వింటే పాపములు ప్రక్షాళనమే తరించుతాం. 3 అంశం అందులో చెప్తున్నాడు. అంతేనా? పఠేయురాక్షానమిదం సదా బుధా శృణ్వంత్యతో పర్వణి పర్వణీంద్రియం ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుంజయం స్వస్థ్యయనం తథాయుషం. కళ్యాణాలకు నిధానం ఈ కథ. ఇది వింటే ఇంద్రియాలకు బలం వస్తుంది, ధనం లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది, శత్రువులపై జయం లభిస్తుంది, ఆయుర్వృద్ధి లభిస్తుంది. కనుక సర్వకాలాల్లోనైనా పర్వకాలాలైనా దీన్ని పఠనం చేసినా శ్రవణం చేసినా వారు ధన్యులు అని చెప్పారు. నేను పర్వకాలంలో ప్రారంభించుకున్నాం. అమావాస్యకి పర్వం అని పేరు, చాలామందికి తెలుసో లేదు. పర్వకాలం కనుక పర్వకాలం చతుర్దశి అమావాస్యల్లో మాఘమాసంలో పర్వకాలంలో మనం విన్నాము అంటే నారాయణుడికి మన మీద అవ్యాజమైన కరుణ లభించింది. అయ్యా ఎంత చెప్పి ధనం లభిస్తుంది, జయం లభిస్తుంది అంటారే ఎందుకండి అంటే వృత్రాసుడికి అవి అక్కర్లేదు, మహానుభావుడు కనుక. ఇంద్రుడికే కావాలి, మనకు అక్కర్లే, ఇంద్రియాభిమానం ఉంది కనుక సరిపోతుంది ఇక్కడ. అంటే ఇది ఇస్తాడు అది ఇస్తాడు, ఎప్పటికో అది ఇస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది వినగానే పరీక్షిత్తుకు బొట్టబొట్ట కన్నీళ్ళు వచ్చిందండి. ఇప్పుడు ఇంత ఫలశ్రుతి చెప్పాడు కదా శుకుడు, ఎవరి కోసం? ఇప్పుడు ఇందులోనే పరీక్షిత్తుకు కావాలా? కావాలనుకునే వాడైతే శుకుడు వచ్చేవాడు కాడు అక్కడికి. తెలుసుకోండి ఇక్కడ. వాడు ఏది కావాలనుకున్నాడో దానికి తగ్గ గురువు వచ్చాడు. లేకపోతే నాకు దగ్గరికి వచ్చావు కదా, ఇంత కట్టేసి నీ పేరుని జపం చేసేస్తా, పాములు కరవకుండా ఉంటాయి అనేవాడు ఆయన. అట్లాంటి వాడు రాలేదు కదా. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక వాడు కోరిక తగ్గట్టే గురువు దొరికాడండి. పాపం ఏం చేస్తాం ఇక్కడ. ఇక్కడ పరీక్షితుకు బొటబొట నీరు వచ్చింది. మరి ఈ ఫలశ్రుతి వినొచ్చిందా? ఏంటి ఇందులో ఉన్న ఆంతర్యం అంటే, ఈ ఫలశ్రుతి శుకుడు ఎందుకు చెప్పాలి? ఫలశ్రుతి శుకుడికి కావాలా పరీక్షితుకి కావాలా? ఇద్దరికి అక్కర్లే. ఈ కథ తర్వాత మనం చదువుతామని తెలిసి చెప్పాడు శుకయుగింద్రుడి. అద్భుతమైన అంశం ఇది. మొత్తానికి నాయన అసుర శరీరం అంటేనే రజస్తమ స్వభావం కదా. అలాంటి వృత్రాసురుడు అంత సిద్ధుడు ఎలాగయ్యాడు? ముక్తి పొందిపోయాడు. ఆఖరి జన్మని తెలిసిపోతుంది. అప్పటికే దేహాత్మభ్రాంతి లేనివాడు అంటేనే ఆఖరి జన్మని అర్థం, ఇంక చెప్పడానికి లేదండి. దానికి తోడు పరమాత్మ యందు నిశ్చితుడై ఉన్నాడు. ఇంకేమున్నది ఇక్కడ? ఎన్ని 2 గొప్పతనాలు ఉన్నాయి కనుక ఇంకా ఏది వదలాలో అది వదిలేసాడు, ఏది పట్టుకున్నాడు అది పట్టుకున్నాడు. ఎన్ని జన్మలు ఎత్తితే కానీ రాదు అది. అది వస్తే చివరి జన్మనే అర్థం. అతనికి ఎలా వచ్చింది? అటువంటప్పుడు ఆయన పూర్వజన్మలో ఎవడు గొప్పవాడై ఉంటాడు కదా, ఏమిటది అని అడిగాడండి. అడిగితే అత్యద్భుతమైన కథని ఇక్కడ చెప్పబోతున్నాడు. శ్రద్ధాభక్తులతో మనం విందాం. ఇక్కడ చాలా రమ్యమైన వృత్తాంతంలోకి ప్రవేశిస్తున్నాం. నాయన ఒకప్పుడు చిత్రకేతువు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి అనేక మంది పత్నులు ఉన్నారు, కానీ పట్టపురాణి పేరు కృతద్యుతి. చిత్రకేతువు కృతద్యుతి, అన్యోన్య దాంపత్యం, సంతానం కలగలేదు. ఆఖరికి ఏదో యజ్ఞమో ఫలమో ఏదో చేశారు, సంతానం కలిగింది. అంగిరస మహర్షి యొక్క అనుగ్రహం చేత తపస్సులో యజ్ఞం చేయించి కలిగించాడు. ఆ సంతానం కలిగింది, చాలా ఆనందం కలిగింది ఎవరికి? వాళ్ళిద్దరికీ. కానీ సవతులందరికీ ద్వేషం కలిగింది. ఒక్కసారి ఆ పిల్లవాడు ఉయ్యాల్లో ఉంటూ ఉంటే ఈ సవతలు ప్రణాళిక వేసి తల్లి దగ్గర లేని సమయంలో చాలా జాగ్రత్తగా ప్రవేశించి ఆ పిల్లవాడి పీకనకు చంపేశారు. ఇంకా కలిగిన సంతానం అండి ఇక్కడ. ఆ తల్లి గుండెలు బాదుకుంటుంది. వార్త తెలిసిన తండ్రి కూడా వచ్చి భోరుమని ఏడుస్తున్నాడు. ఏడుపు చుట్టూ చూసేవాళ్ళకి హృదయ విదారకంగా ఉందండి అక్కడ. ఆఖరికి చంపేసిన వాళ్ళకి కూడా దయ పుట్టించాడు, ఏడ్చేవాళ్ళు ఇక్కడ. ఆ పిల్లాన్ని నిమురుతూ ఒక్కసారి మేల్కోవా, లేచి పలకరించవా, రావా అంటూ అంత పెద్ద రాజు దీనుడై బేలగా ఏడుస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఆ సమయంలో అక్కడికి అంగిరస మహర్షి వచ్చాడు. ఆయనే కదా అనుగ్రహించాడు. అంగిరస మహర్షితో కూడా నారదుడు వచ్చాడు ఇక్కడికి. ఉభయులు అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఓదారుస్తున్నారు. చూడు నాయన, నువ్వు దుఃఖిస్తున్నా సరే, కానీ ప్రారంధం ఒకటి ఉంటుంది తెలుసుకో. జీవులందరూ కలియడం విడిపోవడం అనేటటువంటివి ప్రవాహంలో కర్రపుల్లలు వస్తుంటాయి చూసావా.
ఒక దగ్గరికి వచ్చేటప్పటికి అటు ఇటు కొట్టుకొస్తున్న రెండు కర్ర పుల్లలు కలుసుకుంటాయి, కలిసి కొంత దూరం వెళతాయి రెండు, తర్వాత రెండు విడిపోతాయి. జీవితంలో జీవుల సంబంధాలు కూడా అంతేనాయన, కాల ప్రవాహంలో కలుస్తూ ఉంటే విడిపోతూ ఉంటాయి. వాటి కోసము బాధపడతానొచ్చు అని చెప్పగానే వేదాంతం ఎంత చెప్పినా వినడానికి బాగుంటుంది, కానీ కొంచెం జీర్ణించుకోలే. మీకేం పోయిందని మీరు చెప్తారని అంటూ ఉంటారు. ఆఖరికి ఇక్కడితో ఊరుకోలేక నీకు సత్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను చూడన్నాడు నారదుడు. ఇద్దరు వచ్చి కూర్చున్నారు చూడండి. ఆయన ఉన్న విషయం చెప్తాడు, ఉన్నవాడిని పట్టుకోవాల్సిన విషయం చెప్పడానికి వచ్చాడు నారదుడు వారికి. ఆయన ఏం చేశాడంటే వెంటనే మంత్రజలం తీసి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మదేహం కనబడేలా జల్లాడండి. ఇక్కడ ఇది బాగా తెలుసుకోవాలి. ఒక దేహం పోయిన వెంటనే ఆ దేహంలో అంతవరకు ఉన్న సూక్ష్మదేహం బయటకు ఉంటుంది, అక్కడే ఉంటుంది. కనబడదు అంటే సూక్ష్మదేహం కనుక కనబడదు, తెలుసుకోండి. ఇక్కడ ఉంటుంది అది. అయితే ఒక ఋషి అనుగ్రహిస్తే కనబడుతుంది. వాడు సూక్ష్మదేహం కనబడిందండి. పోయిన జీవుడి యొక్క సూక్ష్మదేహం కనబడింది. కనబడిన వెంటనే అంటున్నారు అంగిరుడు నారదులు, కళేవరం స్వమావిశ్య శేషమాయు సుహృద్వృత భుంక్ష్వభోగాన్ పితృప్రత్తారధితిష్టన్ నృపాసనం. చాలా జాగ్రత్తగా వినసిన రమ్యమైన సంఘటన ఇక్కడ. జీవాత్మన్ పశ్య భద్రంతే మాతరం పితరంచతే. ఓ సూక్ష్మదేహంలో ఉన్న జీవుడా, అంటే స్థూలదేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మదేహంలో ఉన్న జీవుడా, ఇదిగో మీ నాన్న మీ అమ్మ చూస్తున్నావు కదా, వీళ్ళు నీ కోసం చాలా దుఃఖపడుతున్నాను నాన్న. నేను నీకు ఇవాళ అవకాశం ఇస్తున్నాను నా తపశ్శక్తితో. ఇతరులు తిరిగి దూరలేరు దేహంలోకి. నేను తపశ్శక్తితో నీకు అవకాశం ఇస్తున్నాను, తిరిగి ఈ కళేబరంలో ప్రవేశించు. అంటే అంగిరుడు ఇచ్చిన వరం గనక వ్యర్థం కాకూడదు, చూపిస్తున్నాడు సత్యాన్ని. అందుకే కళేవరం స్వమావిశ్య శేషమాయుస్సు హృద్వృత, చక్కగా జీవించు. పైగా మీ నాన్న గొప్ప సంపన్నుడు, రాజ్యాధిపతి, భోగాలు అనుభవించు అనగానే ఆ జీవుడు అంటున్నాడండి, ఏ జన్మలో వీడు నాకు నాన్న అన్నాడండి. చూడండి ఇక్కడ గొప్ప అద్భుతమైన ప్రశ్న వేశారు ఇక్కడ. కస్మిన్ జన్మని అమీ మహ్యం పితరో మాతరో భవన్. ఎప్పుడు వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ దేహం ఉంది, కానీ ఇప్పుడు నాకు తెలుసు ఇలాంటి దేహాలు ఎన్నెత్తేను నేను, ఇలాంటి అమ్మా నాన్నల్ని ఎందరిని చూశాను. ఇప్పుడు నేను నా అమ్మా నాన్న అన్నావే, పోయిన అమ్మా నాన్నల్ని ఒక్కసారి తలంచుకున్న అమ్మా నాన్న అనుకోనా, కనబడుతున్న అమ్మా నాన్నలను చూసి నా అనుకోనా, రాబోయే జన్మల్లో అమ్మా నాన్నలు చూసి నా అనుకోనా. నా అనుకోవడం మొదలు పెడితే ఎవరు నన్ను. ఇప్పుడు నాకు ఇంకా ఫ్రెష్ వీళ్ళ అమ్మా నాన్న అన్న భావం ఇంకా నాకు ఈ దేహంతో నిలబడలే, లేత శరీరం. అది లేత స్థితిలో ఉన్నప్పుడు జీవుడికి ఇటు ప్రాపంచిక బంధము ఇంకా పట్టుకోదండి, పాతవి వదలు, ఈ స్థితిలో ఉంటాడు. అందుకు జీవుడు తన శరీరంలో నేను ఈ శరీరం అని స్థిరపడడానికి 2 ఏళ్ళు పడుతుంది కనీసం అన్నారు. మొట్టమొదట సంవత్సర కాలం పడుతుందట. అందుకే బాలారిష్టాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంత కష్టంగా పడుతుంది దేహం తాననే భావం. పడ్డాక వదలదు, మహా కష్టం, తెలుసుకోండి. ఇది ఆలోచించవలసిన లోతైన అంశం. అందుకే మహానుభావుడు ఉంటున్నాడు, కర్మభిర్భ్రామ్యమానస్య దేవతిర్యంగ్రియోనిషు. నేను ఇప్పటికీ దేవతలుగా పుట్టాను, పక్షులుగా పుట్టాను, పశువులుగా పుట్టాను, మానవులుగా పుట్టాను, ఎన్నో రకాలు. ఇప్పుడు ఇది ఒక కట్టే, ఆ కట్టెలు కాలి ఇది పోతుంది, ఏమున్నది ఇక్కడ అని చెప్తూ, ప్రతి జన్మలో కూడా నాకు హ్యూమన్ రిలేషన్స్ చాలా ఉన్నాయి. హ్యూమన్ రిలేషన్స్ గురించి పెద్ద డిస్కషన్ చేస్తుంటాం కదా మనం. ధర్మంతో హ్యూమన్ రిలేషన్, సత్యంతో హ్యూమన్ రిలేషన్ 2 రకాలుగా ఉంటాయి. ధర్మంతో హ్యూమన్ రిలేషన్ మోహం లేకుండా బాధ్యతగా జరగాలి, ఇది తెలుసుకోండి. ఇక్కడ బంధం లేకుండా బాధ్యతగా జరగాలి. జ్ఞానం వచ్చిన తర్వాత రిలేషను ఉండదు, అది సత్యంతో. ఈ 2 తెలుసుకోవాలి ఇక్కడ. ఇలాంటి ఇప్పుడు అధర్మంతో హ్యూమన్ రిలేషన్స్ మనం చూస్తున్నాం. అంటే నచ్చితే ఉండడం, లేకపోతే వదిలేయడం, ఇది అధర్మం. అంటే వాడికి కూడా ఏ బంధములు లేవండి, ఎక్కడికప్పుడు వదిలేస్తున్నాడని పొగుడుతారో వాడిని. వాడికి అసలు అమ్మ పట్టదు, నాన్న పట్టదు, గొప్ప జ్ఞాని అంటే వాడిని మహాపాపత్వం అంటారు, తెలుసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా బెసగాలండి, మహాప్రమాదం ఇక్కడ. ఏది అందుకే అధర్మం, ధర్మం, సత్యం అని 3 ఉంటాయి. సత్యం అందనంత వరకు ధర్మం. ఎందుకంటే అధర్మపరుడికి ధర్మబంధాలు వదులుతున్నాడు కానీ అధర్మంతో పట్టుకుంటున్నాడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ సత్యంలో ధర్మాధర్మాలు 2 లేవు. శరీరం మీదే లేదు వాడికి బంధం, శరీరంతో సంపాదించుకున్న వాటి మీద ఎక్కడ ఉంటుంది ఇక్కడ. ఇది గ్రహించవలసినటువంటి విషయం. ఒక ఆయన సొంత భార్యను వదిలేసి తెగ తిరుగులుతుంటే తప్పు రాయనంటే మీరే చెప్పారు కదండి భార్యాభర్తల బంధాలని. వాడికి ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. ఆ వేదాంతం ఏం చేస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వేదాంతం దుర్మార్గులు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాపాత్ములు, ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు వాడుకోవడానికి చాలా అనువుగా దొరికింది వేదాంతం. అందుకే వైరాగ్యం పతనహేతువు అన్నాడు ఒక ఆయన. అంటే సరిగ్గా కలగకపోతే పతనహేతువు, ఇది తెలుసుకోండి విషయం.
బంధు జ్ఞాత్యరి మధ్యస్థ మిత్రోదాసీన విద్విష సర్వయేవ హి సర్వేషాం భవంతి క్రమశో మిథః. హ్యూమన్ రిలేషన్స్ ఎలా డిబేట్ చేశారండి. అన్ని జన్మల్లోని బంధువులు, జ్ఞాతులు, జ్ఞాతులు అంటే ఒకే కుటుంబానికి చెందినవారు, శత్రువులు, మధ్యస్థులు, ఉదాసీనులు, ద్వేషించువారు, ఇవి రిలేషన్స్. ఇవి అన్ని జన్మలు ఎట్లాంటివి ఎన్ని చూశానో ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ జీవుడు ఎవడివాడు అంటావు? వీళ్ళు మీ అమ్మా నాన్న కనుక వెళ్ళు అంటున్నావు, నాకు వాళ్ళందరూ కూడా గుర్తున్నారు. ఏం చేయమంటే ఇప్పుడు ఎవడివాడిని ఎక్కడికి పోను? పోనీ దేహం అంటే అది వదిలేశాను కనుక ఏ దేహంలో వాడిని వెతుక్కుంటే వెళ్ళాలి చెప్పు. నేను ఎవడి ఏడుపు పోగొట్టుకోవడానికి వెళ్ళాలంటావు చెప్పు. పైగా నేను ఎవడివాడినంటే ఒక బంగారము ఒక వస్తువు క్రయ విక్రయాలు చేసినప్పుడు మొదట ఒకటి దగ్గర ఉంటుంది, ఒకటికి అమ్మితే వాడి దగ్గరికి వెళ్తుంది, వాడి దగ్గర నుంచి మరొకటి దగ్గరికి వెళ్తుంది. ఆ బంగారం ఎవడిది? మొదట వదిలిన వాడిదా, పట్టుకున్నవాడిదా, ఆ పట్టుకున్నవాడి నుంచి రెండవ చేతి వాడికి మారినదా? అలా చేతులు మారే బంగారం ఎవరికీ చెందదు. ఎలాగో దేహాలు మారే జీవుడు కూడా ఎవరికీ చెందడు. ఇది తెలుసుకో. యథా వస్తూని పణ్యాని హేమాధీని తతస్తతః పర్యటిత్య నరేష్వేవం జీవో యోనిషు కర్తృసు. ఇది మాట్లాడాడు. మాట్లాడి నాకు ఈ జన్మలో ఏ ప్రారంధం ఉందో అది ఈ దేహంతో ఇంతవరకు ఉంది, అయిపోయింది, హాయిగా వెళ్ళిపోతున్నాను అన్నాడు. విన్నావా, రమ్మంటావా అని అడిగాడండి. ఇప్పుడు ఆ జీవుని రమ్మంటావా చెప్పు. చెప్పాను అని చెప్పాడు. పోనీ బతిమాలతో ఏదో చేద్దాం, రమ్మంటావా? వద్దన్నాడు ఆయన. నాకు అర్థమైంది నాయన, ఎవడికి ఏమీ కాడని అర్థమైంది. వాడికి నేనేమీ కానప్పుడు వాడు చెప్పిన పాఠం పట్టి నాకు వాడేమీ కాడు. ఇంక వాడు నాకు కావాలో అని ఏడుపేంటి? ఇదివరకు వాడు లేనప్పుడు ఏడుపు ఏడిచానా? పిల్లలు లేని ఏడు వచ్చి ఉండొచ్చు, వాడు వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. కనుకనే నాకు ఇప్పుడు అర్థమైంది ఈ మోహం కూడదని. అర్థమైంది కానీ ఈ మోహం నిలబడుతుందని లేదు, ఈ మోహం లేదు అనే విషయం నిలబడుతుందని లేదు, జ్ఞానం నిలబడుతుందని సందేహం లేదు. కనుకనే ఈ మోహం నిలబడకుండా ఉండేది ఇలా చూడాలి. మోహం పోగొట్టే జ్ఞానాన్ని ఉపదేశించండి అన్నాడు. ఎవడు? చిత్రకేతు మహారాజు. ఇంకా పోయిన వాడికి వదిలేద్దాం, ఉన్నవాడికి అదగొద్దాం. ఈయన పాదాల మీద పడ్డాడు. నాకు జ్ఞానాన్ని ఉపదేశించండి అన్నాడు. చూసేది ఎంత పరివర్తన వచ్చిందో. అప్పుడు నారదుల వారు అన్నాడు, నీకు వేదాంత విద్య చెప్పడం కాదయ్యా, ఎవరిని ఆశ్రయిస్తే చిత్తము శుద్ధమై భగవద్ అనుగ్రహం లభిస్తుందో ఆ పరమాత్మని గురించి నీకు విద్య చెప్తా. ఈ విద్య స్వీకరించు. ఈ విద్యతో నిరంతరం భగవాన్ను ఉపచరించు, ఉపాసన చేయి, ఆరాధించు, భక్తితో చేయి. ఆయన్ని క్రమంగా జ్ఞాన మోక్షాలు ఇస్తాడు. క్రమంగా కింద గట్టిగా లైన్ చేసుకోండి, అంతే మార్గం. ఈ విద్య చాలా గొప్పది సుమా, ఇది తరింపజేసే విద్య. ప్రారంభ శ్లోకం ఒక్కసారి చెప్పుకుంది, ఇది ఒక్కటి చెప్పుకుంటే మరి చెప్పక్కర్లేదు. ఈ విద్య ఇది కూడా విష్ణు స్తుతి రూపమైన విష్ణు విద్య. ప్రారంభ శ్లోకం, నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. చూసారా, ఈ మంత్రం ఇక్కడున్నదండి. ఇక్కడ నుంచి చెప్పిన విద్య పేరు సంకర్షణ విద్య అంటారు. ఇంకా సంకర్షణ స్వరూపుడు. ఇప్పుడు మీరు వృత్రాసుడి కథలోకి వెళ్ళండి. సంకర్షణుణ్ణి స్మరిస్తున్నాను అక్కడ పెట్టాడు. ఇక్కడ సంకర్షణ విద్యను చెప్తున్నాడు ఈయన. సంకర్షణ అంటే సర్వలోకాన్ని గ్రసించే విష్ణు స్వరూపం. అప్పుడు గ్రసించే లోకం పోయింది, గ్రసించే విష్ణువు మిగిలాడు. వాడిని పట్టుకోవడమే సంకర్షణ విద్య. ఇది తెలుసుకోండి. ఇక్కడ విశ్వాన్ని పరిహరించి విష్ణువుని పట్టుకునే విద్య సంకర్షణ విద్య. అదే బ్రహ్మ విద్య. సమ్యక్ కర్షణం సంకర్షణం. ఆ సంకర్షణ విద్య, సంకర్షణ రూప పరమాత్మ యొక్క మంత్రాన్ని ఉపదేశించాడు ఇక్కడ. ఆ మంత్రాన్ని వ్యాఖ్యానమే ఇందులో శ్లోకాలు. ఇది రహస్యం అండి ఇక్కడ. అందులో ప్రథమ శ్లోకం ఇది. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. మహామంత్రం. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైత దృష్టయే. మళ్ళీ వేదాంత భాష అంతా ఇక్కడ మాట్లాడుతూ చివరిగా ఒక గద్య మంత్రం చెప్తున్నాడు. ఇది పరమాత్మకు సంబంధించిన మహామంత్రం. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికరకర కమల కుట్పలోపలాలిత చరణారవిందయుగళ పరమ పరమేష్ఠిన్ నమస్తే. ఈ మంత్రం, ఈ విద్య నిరంతరం చేసుకుంటూ ఉండు అని చెప్పి నారదుల వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎప్పుడైతే నారదుడు వెళ్ళిపోయాడో ఈయన మంత్రాన్ని విడవకుండా చేసుకుంటూ రాజధర్మాన్ని అనుసరించి బాధ్యతగా రాజధర్మ పాలన చేస్తున్నాడు. ఎందుకంటే అఖండమైన బ్రహ్మజ్ఞానం లభించే వరకు, ఇహమునందు కావలసిన వైరాగ్యం దొరకనంత వరకు ధర్మాన్ని అట్టిపెట్టుకుని కర్తవ్యాన్ని చెయ్యాలి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే మహానుభావుడు అటువంటి కర్తవ్య నిష్ఠితుడై రాజ్యపాలన చేస్తూ ఈ మంత్రోపాసన బలం వల్ల
అతడు విద్యాధర చక్రవర్తిగా అయ్యాడు దాని తర్వాత. అంటే మానుషత్వం నుంచి దైవత్వంలోకి వచ్చింది. అతని సాధన అక్కడికి తీసుకెళ్ళింది. దీన్ని బట్టి ఎలాగోలో భగవత్ సాధన చేస్తే ఒక్కసారి మోక్షాదులు పొందలేకపోయినా ఉన్నదానికంటే గొప్ప స్థితికి వెళతాడన్న ఒక్క విషయం తెలుసుకోవాలండి. దివ్యత్వంలోకి వెళ్ళాడు కనుక భగవంతుడిని పట్టుకుంటే అన్నీ లభిస్తాయి. అసలుది లభించే లోపల సామాన్యులకు దొరకనివి ఎన్నో లభిస్తాయి. అందుకు ఈయనకి విద్యాధరత్వం ఇచ్చారు. ఆ జన్మ రావడమే కాదు, ఈ భక్తి ఇక్కడ కొనసాగింది. అది గొప్ప విషయం అండి. ఇక్కడ భోగం రావడం కాదు, యోగం కొనసాగాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ యోగం కొనసాగిన తర్వాత జన్మలోకి విద్యాధరుడు కదా సభలోకి వెళ్ళాడు. విద్యాధరుడి కింద సభలో విద్యాధరుడి పని ఏంటంటే వచ్చిన రాజుగారిని సంగీతంతో కీర్తించడం. వాళ్ళ దగ్గర విద్య ఉంటుంది, సంగీతము, నృత్యం ఇత్యాది విద్యలు, కళలు. ఈ కళలన్నీ వాళ్ళు ఉపయోగించి ఆయన స్తుతించబోయారు. వాళ్ళకి అదే అలవాటు. ఎవడు రాజు అయితే వాడి దగ్గర కళలు ప్రదర్శించడమే. ఈయన ఆపండి అన్నాడు. ఏమిటండి నేను కళ్ళ మీద టేస్ట్ లేదా? కొందరు బాబా సంగీతం అంటే అలర్జీ, బాధ అంటే వాడు టేస్ట్ లేదని అర్థం. కానీ ఈయన ఆపండి అన్నాడు. ఎందుకు ఆపన్నాడంటే లోకాల్ని లోకుల్ని కీర్తించద్దు, మీకున్న కళతో నారాయణుని గుణగానాలను కీర్తించండి, నేను ఆనందిస్తానన్నాడు. ఇక్కడ అలాంటి భాగవతుల మాట పట్టుకునే ఈ దేశపు సంగీతకారులు, నృత్యవేత్తలు, సాహిత్యవేత్తలు రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అని జీవించారు, మనల్ని తరింపజేశారు. తెలుసుకోండి. కళల పరమార్థం పరమాత్మని కీర్తించినప్పుడే. అందుకు ఈ మహానుభావులు అందరి చేత ఆ పని చేయించాడు. ఎంత బాగుందండి. ఇంకా వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒకటి పదవిలోకి పోతాడు, వాడికి కీర్తించాలి, వచ్చేసారి మరొకడు వస్తాడు, వాడికి కీర్తించాలి. అందులో కూడా అన్నట్టు పెద్ద కష్టం లేదు, ఆ పేరు తీసి పేరు పెట్టు, అయిపోయింది. ఇంద్రుడివి, చంద్రుడివి, మహాత్ముడివి, నీ వంటి వాడు లేడు, నీకు ఎప్పుడు విజయము అని వాడు ఏదో పేరు పెడతారు కదా, నెక్స్ట్ వాడు చూడు పేరు తీసిస్తే అయిపోయింది. ఒక ఆయన సభలో అలా ఆశుకవిత్వం చెప్పడం నేను చూశాను. ఆశువుగా చెప్పారని ఆయన మీద పద్యం అన్నాడు. నా కర్మకాలు 10 రోజుల తర్వాత ఒక సభకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు, మళ్ళీ అదే పద్యం చెప్పాడు, పేరు మార్చాడు ఇంకోటి మీద, అంతే. అది ఆశుకవిత్వం అన్నాడు. ఓ ఆశుకవిత్వంలో ఉంటుందన్నమాట అని అనుకున్నాను. అలా ఉంటుందేమో నాకు తెలియదు. సరే మొత్తానికి ఇది అది మార్చాడు. ఇంత అత్యద్భుతంగా విద్యాధరులందరి చేత భగవద్గుణగానం చేయించాడు. ఎంత బాగుందండి. ఇలా ఉన్నటువంటి వాడు ఇంతవరకు వచ్చాడు. ఇంకా పూర్ణ భక్తుడు కాలే, కానీ భగవంతుడు అంటే ఇష్టం, ప్రీతి అన్నీ ఉన్నాయి. చక్కగా విద్యాధరుడిగా పాలన చేస్తున్నాడు. ఆయనకు ఒక అత్యద్భుతమైనటువంటి స్థితి లభించింది. విద్యాధరుడు కదా, విమానంతో ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏ లోకానికైనా వెళ్ళగలడు. అలా విమానాలతో సంచరిస్తూ ఉండగా హిమాలయ పర్వత శ్రేణియందు మానసరోవర ప్రాంతంలో కైలాస పర్వతం, అక్కడ కల్పవృక్ష క్రింద పార్వతీ పరమేశ్వరుడు కనబడ్డారండి. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అసలు కైలాసానికి ఎవడు వెళ్ళలేడు. పరమాత్మ దర్శనానికి దేవతలు, ఋషులు కూడా చేరుకోగలిగేది మానస సరోవర కైలాసానికి. చేరుకున్న వాళ్ళు అక్కడ కనబడరు. యోగులకి, సిద్ధులకి వారు అనుకుంటే దర్శనమిస్తారు. ఆ కైలాసాన్ని అంటే విద్యాధరులు, గంధర్వులు సంచరించేది మాత్రం ఆ పర్వత ప్రాంతాల్లోనే తప్ప స్వర్గాది లోకాలు దాటి వెళ్ళలేరు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇతడు తనదైన శరీరంతో తిరుగుతూ ఉండగా విమానం మీద చూశాడు వాళ్ళిద్దరిని. ఎంత అదృష్టం అండి. దండం పెట్టద్దు, ఆ విమానంలో చూస్తూ అన్నట్టు, వీరికేం బుద్ధి ఉందా అన్నట్టు శివుణ్ణి పట్టుకుని. ఇక్కడ ఎంత నిండు సభలో విరాగులైనటువంటి యోగులు, మహర్షులు, దేవతలు ఉంటే పెళ్ళాన్నొళ్ళు కూర్చోబెట్టుకున్నాడే కాముకుడు. సిగ్గు లేదు, లజ్జ లేదు, ఇవి మాట్లాడాడు. ఈ మాటలన్నీ ఋషులు విన్నారు కానీ చలించలేదు. వాళ్ళు చలించలేనటువంటి వాటికి పరమాత్మ నవ్వుకుంటున్నాడు. ఆయన శివుడు, ఆయనకి ఏం పట్టదు. ఆయనకి ఆయన ఒళ్ళో ఉన్న ఆవిడ చూసిందంటే ఒక్కసారి కోపంగా, ఓరి దుర్మార్గుడా, ఏషామనుజ్జేయ పదాబ్జయుగ్మం జగద్గురుం మంగళమంగళం స్వయం. జగత్తునికి తండ్రి, గురువు అయిన ఏ పరమాత్మ పాదాల జంటని పరమ విరాగులైన యోగులు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో, ఎవడు మంగళాలికి మంగళమో అటువంటి శివుని ఈ క్షత్రియాధముడు పొగరుమోతుగా మహర్షుల్ని త్రోసిపుచ్చి మాట్లాడుతున్నాడు. మహర్షుల్ని త్రోసిపుచ్చి అంటే వీడికి పుట్టిన బుద్ధి అక్కడున్న మహర్షులు ఎవరికి పుట్టలేదు. వీడు పాసాన్ వెళుతూ మాట్లాడాడు. వీడు అక్కడ కూర్చొని చూస్తున్న ఎవరికీ దుర్బుద్ధి పుట్టలేదే, వాడికి పుట్టింది. అంటే వీడు పరిభూయ సూరీన్, మహాత్ముల్ని అవమానించి వాళ్ళకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఈయన గురించి తెలుసు కనుకనే నిర్వికారులు కూర్చున్నారు. ఆయన గురించి తెలియదు కనుక వికారంతో వీడు మాట్లాడుతున్నాడు అని వీడెవడో విష్ణు భక్తుడని గర్విస్తున్నాడు. చూసారు, భక్తి వీటికి కూడా హేతువే. అంటే మేము విష్ణు భక్తులం కనుక శివుణ్ణి తిడతాం, వాళ్ళకి తిడతాం అనే వాళ్ళకి ఏం గతి కలుగుతుందో భాగవతకారుడు మరో కథ ద్వారా ఇక్కడ చెప్పాడు. దక్షయజ్ఞమే కాకుండా ఇది కూడా పనికొస్తుంది. నాయమర్హతి వైకుంఠ పాదమూలోపసర్పణం.
వీడికి నారాయణుని యొక్క వైకుంఠ వాసి అయిన నారాయణుని యొక్క పాదమూలాన్ని చేరేయడానికి వీడికి అర్హత లేదు. అంటే ఎవరైతే శివతత్వాన్ని అర్థం చేసుకోలేరో వాడు విష్ణువుని పొందలేడు. ఇది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పైగా విష్ణు భక్తుని శివుణ్ణి అవమానించడమా? కొంతమందికి విష్ణు భక్తులు మనం చెప్పుకుంటూ విష్ణు భక్తి కంటే శివద్వేషమే ఎక్కువ ఉంటుంది. దాని యందు రమించినట్లుగా దీని యందు ఆనందించారు. అది ఒక బాధాకరమైన అంశం ఇక్కడ. అందుకే క్షత్రబంధు అంటే ఒక ఉన్నతమైన స్థితిలో పుట్టి కూడా దాని ధర్మాన్ని పాటించనప్పుడు వాడిని తద్బంధువు అంటారు. బ్రాహ్మణుడి పుట్టి కూడా బ్రాహ్మణ ధర్మం పాటించకపోతే బ్రాహ్మణ బంధువు, క్షత్రియుడి పుట్టి కూడా క్షత్రధర్మం పాటించకపోతే క్షత్రబంధువు అనాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ క్షత్రియ ధర్మంలో ధర్మము వివేచన ఉండాలి, వాడికి రెండు లేవు. అది క్షత్రబంధువు. మహాత్ములను అవమానిస్తున్నాడు. ఆపాడు తెలివైన వాళ్ళు కారా ఋషులు? ఇక్కడ ఇద్దరికి అవమానం జరిగింది. ఒకటి మహర్షులకి, రెండు పరమాత్మకి. ఆయనకు అవమానం జరిగింది, ఆయనకు అంటదు, ఆయన నిర్వికారుడు. ఈవిడ చెప్పించింది. చూసారా, శివుణ్ణి ఏమేనంటే ఆయన ఏం చేయడండి, ఆయన శక్తి చూసుకుంటుంది పని, జాగ్రత్త పడండి ఇక్కడ. అందుకే దక్షుడు అంత విర్రవీగితే ఏమనలేదు శివుడు. అరే ఆయన భక్తులకే నిందాస్తుతులు పట్టవే, ఆయన ఎక్కడ వాడండి తెలుసుకోవాల్సింది. ఆయన ఉపేక్షించిన ఆయన శక్తి అయిన ప్రకృతి ఉపేక్షించదు, దెబ్బతీసి తీరుతుంది. అందుకే దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అటువంటి తల్లి. అలాగే ఇక్కడ కూడా సంభావితమతి స్తబ్ధ సాధు విపర్యుపాసితం, సత్పురుషుల చేత ఉపాసింపబడేవాడు నారాయణుడు. వీడో తాను ఉత్తమ పురుషుడిని గర్విస్తూ ఉన్నటువంటి వాడు. ఇటువంటి వాడు హరిపాదాలు పొందడానికి యోగ్యుడు కాడు. ఈ లక్షణం పేరు అసురత్వం అంటారు. మరి భక్తుడే కాదను, కొన్ని భక్తి వృత్తులు ఉన్నాయి, శరీరంతో భక్తి చేస్తున్నాడు, కానీ వీడి లోపల అసుర వృత్తి ఉంది. ఈ అసుర వృత్తి పోవాలంటే ఈ అసుర వృత్తి వీడి దేహంగా మారాలి, భక్తి లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఈ దేహాన్ని ఛేదించడంతో పాటు అసురవృత్తి ఛేదించబడి అప్పుడు వీడు భక్తి ముక్తినిస్తుంది. ఇది అండి జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ దేన్ని కొట్టాలనుకున్నారో అది బాహ్యం అవ్వాలి, దేనితో పొందాలో అది అంతర్గతం కావాలి. ఇక్కడ ఇది తల్లిచ్చిన శాపం. ఇది శాపమా వరమో ఆలోచించుకోవాలి. అప్పుడు దిగాడండి విమానం నుంచి. కొందరు పడితే కానీ దిగాడు. దిగి వెంటనే ఏవం శప్త చిత్రకేతు విమానాదవరుహ్య సహా, దిగి వచ్చి వెంటనే ప్రతిగృహ్ణామి తే శాపం. వెంటనే రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఆత్మనః అంజలినా అంబికే, అమ్మ రెండు చేతులు దోయిలించి నీ దండం పెడుతున్నాను తల్లి, నీ యొక్క శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఇది శాపం కాదు తల్లి. శాపం అంటే ఏమిటో నిర్వచనం చూడండి. దేవై మర్త్యాయ యత్ ప్రోక్తం పూర్వదిష్టం హి తస్య తత్. దేవతలు ఒకడు గురించి ఒక మాట అన్నారు అంటే అది వాళ్ళు లేనిది అంటున్నారు, శపిస్తున్నారు అనకూడదు. అది వాడి పూర్వకర్మను అనుసరించి జరగబోయేదానికి సూచన మాత్రమే. కనుక తల్లి దేవతలు సూచిస్తారంతే. నువ్వు సూచన చేశావు నాకు, నా యొక్క ఈ దుర్బుద్ధి లోపల తెలియకుండా ఉన్నది బయటపడింది, బయటపడిన దుర్బుద్ధిని బయట శరీరంగా చేసి తరింపజేయడానికి నువ్వు అనుగ్రహించేవు తల్లి, నేను స్వీకరిస్తున్నాను అని వెళ్ళిపోయాడు. శివుడు వైపు చూసావా అని, మంచిదే చూసావా విష్ణు భక్తులు అంత గొప్పవాళ్ళు అన్నట్టండి. ఆయన ఉన్నాడే, నువ్వు అంత తిడితే శాపం ఇస్తే స్వీకరిస్తున్నాను తల్లి కానీ అన్నాడంటే విష్ణు భక్తులు సుఖమైనా దుఃఖమైనా స్వీకరించగలిగే దిట్ట వాళ్ళకి ఇస్తాళ్ళు విష్ణు అన్నాడు. అది శివుడు అండి ఇక్కడ. అందుకని శభాష్ మంచి పని చేసేవాళ్ళే, నేనేం అనకపోయినా నువ్వు అన్నావు అనలేదు. పరమేశ్వరుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు ఇక్కడ. అందుకు అథ ప్రసాదయేన త్వాం శాపమోక్షాయ భామిని, శాపం నుంచి బయటపడాలి ఎలాగా అని నిన్ను నేను ప్రార్థించట్లేదు తల్లి. ఒక్కటి నేనెందుకు నీకు నమస్కరించానో తెలుసా? శాపం నుంచి బయటపెట్టమని నమస్కరించలేదు, నేను మహాత్ముని పట్ల తప్పు చేశాను కనుక క్షమించమని నిన్ను వేడుకోవడానికి నమస్కరించాను. యన్మన్యసే అసాధూక్తం మమ తత్ క్షమ్యతాం సతీ. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తల్లి ప్రసన్నురాలైంది. అలా వెళ్ళిపోయిన చిత్రకేతువే ఆ యజ్ఞం నుంచి వృత్రాసురుడై పుట్టాడు నాయన. ఆ వృత్రాసురుడు ఆసురభావం చేత ఎప్పుడైతే భేద దర్శనం ఉంటుందో అది పోవాలి గనక, అభేద దర్శన జ్ఞానం గనక ఆ మహానుభావుడు దానివల్ల చూసారా ద్వేషభావం చేత ధనుజదేహం పొంది ఎంత బాధపడ్డాడో అది కాస్త పోగొట్టుకున్నాడు. అతనిలో దాగిన విష్ణుభక్తి ఈ జన్మలో పండి ముక్తి పొందింది. ఇది మొత్తం వృత్రాసుర సంహార కదా. వృత్రాసురుడికి పూర్వజన్మైన చిత్రకేతు ఉపాఖ్యానం. వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతువు. ఆయన యొక్క వృత్తాంతాన్ని ఇంత చక్కగా చెప్తూ ఉంటే ఆనందపరసుడైపోయాడు పరీక్షిత్ మహారాజు. అసలు స్వామి వింటూ ఉంటే రాక్షసులు రావడం, దేవతల్ని బాధ పెట్టడం,
విష్ణువు రావడం, దేవతలకు మేలు చేయడం. అంటే దేవతలు తన వాళ్ళు, రాక్షసులు పైవాళ్ళని భావం భగవంతుడికి ఉందా? గొప్ప ప్రశ్న. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడయ్యా భగవానుడు? నాకు కొంచెం తెలుసుకోవాలని చెప్పు. ఆయన ద్వంద్వాతీతుడే, సర్వసముడే, ఆయన అలా ఎందుకు చేస్తాడు అంటే, నాయన ఆయనకి వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అనే భేదం లేదు. కానీ మంచివాళ్ళు చెడ్డవాళ్ళకి వీడు మంచి వీడు చెడ్డని భావం ఉంటుంది. ఇది తెలుసుకో. ఇక్కడ సర్వాంతర్యామి అయినటువంటి వాడు ఆ భావాలకు అనుగుణంగా ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అందుకు మంచి మరేం కాదు. ఇది గ్రహించు. అంతేకాదు, ఒక కాలంలో ఒక ప్రవృత్తి ప్రపంచంలో వస్తుంది, అది మనం స్వీకరిస్తాం. మరొక కాలంలో దానికి విరుద్ధమైన ప్రకృతి వస్తుంది, అప్పుడు దాన్ని స్వీకరిస్తాం. ఒక శీతాకాలం చల్లగా ఉంటుంది, వేసవికాలం వేడిగా ఉంటుంది. ఏది బాగుందంటే ఏం చెప్తారు? దానికది కాలం, దీనికది కాలం. అప్పుడు ఆ కాలంలో వచ్చినటువంటి బాధకి ప్రతికూలంగా నువ్వు ఉండేటట్టు నీకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా అందులో వచ్చే మంచిని కూడా అనుభవిస్తూ ఉంటాం. అవునా లేదంటే? వేసవి వస్తే వేడి తగ్గించుకోవడం నానా ప్రయత్నాలు చేస్తాం, మామిడి పళ్ళు మల్లె పూలు తెచ్చుకుంటాం. కనుక ఒక కాలంలో వచ్చేవి చేస్తాం. పైగా ఏ కాలం మంచిదని చెప్పగలవు? పొద్దున్న లేచినప్పుడు బాగుంటుందా? రాత్రి నిద్రపోయినప్పుడు బాగుంటుందండి? మధ్యాహ్నం పని చేసినప్పుడు బాగుంటుందా? అంటే నీ కర్మను అనుసరించి కాలం ఒక్కొక్క సమయంలో నేను ఒక్కొక్క దాన్ని నుండి ప్రేరేపణ చేస్తుంది. ఇక్కడ నిద్రకు ప్రేరేపించేది రాత్రి అయితే, మేల్కొలుపు ప్రేరేపించేది ప్రభాతం. కానీ ఆ కాలంలో అది జరగాలి, అది అక్కడే జరగాలి. ప్రభాతంలో పడుకుంటాను, రాత్రి మేల్కొంటానంటే తప్పే. కానీ కాలాన్ని అనుసరించి ఎలా జరుగుతుంటాయో సృష్టిలో కూడా కాలానుగుణంగా ఒక్కొక్కప్పుడు సాత్వికులైనటువంటి దేవతలు, ఋషులు, రాజసులైన అసురులు, తామసులైన యక్షరాక్షసులు, వాళ్ళకు అనుకూలంగా కాలం ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఆయా కాలగతి కర్మగతి బట్టి. ఎందుకంటే ఎండలు పోయి వర్షం వస్తున్న దశలో పురుగులు వస్తాయి. పురుగులు ఇబ్బందే. ఎవరికి? పురుగులకు కాదు, మనకి. రిలేటివ్ టర్మ్. ఎవడు మంచి ఏం చెప్తాయి మంచి, దాని ఉనికి అది కావాలి ఇక్కడ. అప్పుడు పరమాత్మకి ఇదైనా అదైనా రెండో ఒకటే. అందుకని పురుగులు మానవుల్ని బాధ పెడుతున్నాయని చెప్పి ఆయన తోలుతూ కూర్చుంటే నేను మానవుడంతా పురుగు అంతే. ఇది కొంచెం అర్థం చేసుకో. ఇక్కడ తప్పదు అది. కానీ తత్కాలం అది పోయిన తర్వాత పురుగు జాతి లేకుండా చేసేవాడు ఆయనే. తెలుసుకో ఇక్కడ. అలా ఒక్కొక్కప్పుడు రాక్షసులకి, ఒక్కొక్కప్పుడు దేవతలకి, ఒక్కొక్కప్పుడు ఋషులకి వాళ్ళకు అనుకూలమైన కాలాలు వస్తూ ఉంటాయి. తెలుసుకో ఇక్కడ. ఎప్పుడైతే అసురశక్తులు విజృంభించిపోతూ దేవతాశక్తులు క్షీణింపబడతాయో అప్పుడు దేవతాశక్తుల్ని రక్షించడానికి స్థితి కాలంలో ప్రవర్తిస్తాడు భగవానుడు. ఇక్కడ లోకానికి స్థితి అనే కాలం కావాలన్నప్పుడు ఆ స్థితికి అసురుల వల్ల బాధ ఏర్పడినప్పుడు వాళ్ళు నిగ్రహించి వీళ్ళని రక్షిస్తాడు. లోకానికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని కొట్టాడు వీడిని కాపాడని అనిపిస్తుంది. కానీ వీడిని కాపాడి కరుణించాడు, వాడిని కొట్టి కరుణించాడు. తెలుసుకోండి. ఇద్దరిని కరుణించాడు ఆయన. వాడికి అలా వీడికి ఇలా రెండు విధాలు కూడా అనుగ్రహించాడయ్యా. తెలుసుకో అని చెప్తూ, అంతేకాదు అలాగా పొందిన వాళ్ళ కథలు చాలా ఉంటాయి. పైగా అలాగైతే మరి భగవానుడు రకరకాల వాళ్ళని శిక్షించారు కదా, శిక్షింపబడ్డ వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? ఇది నీకు అర్థం అవ్వడానికి రమ్యమైన కథ చెప్తాను విను అంటున్నాడు. ఈ కథ కౌరవ సభలో జరిగిందయ్యా. అప్పుడు రాజసూయ యాగం పూర్తయింది. ఆ రాజసూయ యాగం అవగానే కృష్ణ పరమాత్మని పూజించి పాదాలు కడిగి అగ్రపూజ చేయబోయాడు ధర్మరాజు. వెంటనే శిశుపాలుడు అడ్డుకున్నాడు. ఎందుకు? శిశుపాలుడు గనక. అజ్ఞానం అలాగే ప్రవర్తిస్తాడు. వెంటనే వాడి యొక్క 100 తప్పులు అయిపోయి భగవానుడు శాంతంగా, ప్రశాంతంగా, మౌనంగా, నిశ్శబ్దంగా చక్రాన్ని ప్రయోగించాడు. దానితో శిశుపాలుడు మరణించాడు. శిశుపాలుడు తల తెగి పడింది. పడిన వెంటనే శిశుపాడుల్లోంచి ఒకానొక తేజస్సు కృష్ణుల్లో లీనమవ్వడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనబడిందండి. ఇది తెలుసుకోండి. లీనమైపోయింది. ఆఖరి జన్మ కదా, ఐక్యమైపోయాడు. లీనమైపోయింది. లీనమైపోగానే చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరికీ కనబడింది. కానీ నిర్ణయాలు వాడివి. అది సంస్కారాలు అనమాట. దుర్యోధన అనుకుని ఏదో ఒక మెరుపు పెరిసినట్టుందిలే, చక్రం వెళ్ళిందిగా, అది అయి ఉంటుందిలే, ఇలా ఒక్కడు అనుకున్నాడు. కానీ ధర్మరాజాది సత్పురుషులు పట్టేశారండి. పట్టేసి వాళ్ళు వెంటనే ఒక మాట అన్నారు. పరమాత్మ లీనమైపోయాడు. వీడు ధర్మరాజుకు ఏడుపు తన్నుకొచ్చింది. పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కృష్ణుని తిట్టడం తప్ప మరొక పని లేదే, వాడు ఎలా లీనమైపోయాడు పరమాత్మలో అని ఏడుపు వచ్చేసింది దానికి. వెంటనే ఎవరిని అడుగుదామని చూస్తాడు. నారదుల వారు ఉన్నారు. ఆయన ఉంటే ఇంకెవరిని అడుగుతారండి? ఇక్కడ నారదుల వారు అక్కడ ఉన్నారు. ధర్మోపదేష్ట భాగవతాచార్యుడు ఆ మహానుభావుడికి దగ్గర పాదాల మీద పడి, స్వామి నాకు తెలియక అడుగుతాను, పరమ పాపాత్ముడే, వాడు ఎలా వెళ్ళిపోయాడు? ఎందుకంటే భగవంతుల్లోకి వెళ్ళిపోతారు అంటే వేణుడు వెళ్ళాడా? మీరు వేణుడు కథ గుర్తుందా? అప్పుడు చెప్పింది ఇప్పుడు దాకా గుర్తుందా అండి? ఉంటుంది. వేణుడు పరమ దుర్మార్గుడు.
పాపాత్మ. వాడు నరకంలోకి పోయాడని చెప్పారు. పృథు చక్రవర్తి వల్ల బయటకు లేచాడు కానీ నరకంలోకి పోయాడు కదా పాపం వల్ల. మరి వీడు పాపాత్ముడేగా, విష్ణువులోకి ఎందుకు వెళ్ళాడు? ఇది సందేహం. దానికి భేదం చెప్తున్నాడు ఇక్కడ. వాడు నరకంలోకి పోయాడు, ఈయన విష్ణువులోకి వెళ్ళాడు. ఎందుకంటే వివరిస్తున్నాడు. నాయనా, తప్పు అందరూ చేస్తారు, కానీ తప్పులు చేస్తున్న భగవంతుడు యందు దృష్టి పెట్టి నిరంతరం వాడినే చింతన చేస్తూ ఉంటే వాడు ఆ తప్పు వల్ల పొందవలసిన పాపం పొందడు. అది శిక్షారూపంగా ఇక్కడ అనుభవించేస్తాడు. చంపడమో కొట్టడమో యుద్ధమో రూపంతో అనుభవించేస్తాడు తత్పాపాన్ని. పాపం పోయింది ఎప్పుడో వాడు ఎప్పుడూ చింతన చేసిన ఒక లక్షణం ఉంది కదా, అది సాధనగా మారి దానివల్ల ముక్తి పొందుతాడయ్యా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు శత్రువులైనటువంటి వీళ్ళు చేసిన పని ఏంటంటే విష్ణువుని నిందించడం, లోకాన్ని పీడించడం, అంతే. దాని ఫలితం విష్ణువు చేత యుద్ధంలో నరకబడిపోయారు. ఆ ఫలితం ఇక్కడే పోయింది. కానీ వాళ్ళు ఆ పని చేసిన నిరంతర విష్ణు చింతన ఉంది, అది తెలుసుకో. వేణుడికి వీడికి తేడా ఏమిటి అంటే, వేణుడు పాపాలు స్వార్థపరంగా చేశాడు, అదే పనులు వీళ్ళు చేశారు. కానీ వీడు నిరంతరం విష్ణువుని చింతన చేశాడు, అది గొప్పతనం. సాధన అంటే నిరంతర చింతన, మరొకటి కాదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు. నిరంతర చింతన. నిరంతర చింతన ఏ భావంతో చెయ్యు అది ధ్యానమే. నిరంతర చింతన అది స్మృతి. స్మృతి స్మృతి. నువ్వైనా విష్ణువుని మర్చిపోయావు, కానీ వీడు ఎప్పుడు మర్చిపోలేదు. నీకు అప్పుడు రాజసూయం ఎలా అవుతుందో టెన్షన్ ఉంది, వీడికి అదే లేదు. ఏం పోయినా పర్వాలేదు, వాడి గురించి తిట్టడంలో వీడుకున్న ఆనందం దేనికి లేదు. అలా నిరంతరం ఆనందిస్తూ కూర్చున్నాడు. ఏం చేస్తాం? చూసావు ఎంత బాగుందో. అక్కడ ఏమి ఎరగకుండా మందహాసం చేస్తూ కూర్చున్నాడే, ఇంత చక్రంతో అతను తను నరికేసి. వాడిని చూస్తే ఎంతమంది ఎన్ని భావాలతో వాడి దగ్గరికి వెళ్ళి తరించిపోయారయ్యా. వాళ్ళతో ఈయన తలబడ్డాడు, యుద్ధం చేశాడు. ఇదివరకటి యుగాల్లో కూడా రాక్షసులతో యుద్ధం చేశాడు. కానీ మీరు కొట్టుకుంటూ ఉంటారు. మానవులు కూడా వీడు శత్రువని వీడు మిత్రుడిని కొట్టుకుంటారు. భగవంతుడు కూడా వీడు శత్రువులని రాక్షసులతో కొడతాడు. కానీ ఈ కొట్టుడికి ఆ కొట్టుడికి తేడా ఉంది. ఏంటో తెలుసా? ఈ కొట్టేవాడు వీడు నాకు శత్రువుని కొడతాడు, వాడు వీడు శత్రువుని కొట్టుకుంటాడు. వాడి నుంచి ఏదో వీడు పొందాలనుకుంటాడు, వీడి నుంచి వాడేదో పొందాలనుకుంటాడు. ఇది జరుగుతుంటుంది. కానీ పరమాత్మ ఆ కొట్టిన శత్రువు నుంచి ఏదో కావాలనుకోడు. ఇది తెలుసుకో. ఇక్కడ వాడి నుంచి వీడికి ఏం ప్రయోజనం లేదు. ఇది పైగా అంటాడు. ఆయనకు మిత్రభావం శత్రుభావం రెండూ లేదు, ద్వంద్వాతీతుడు. కనుకనే ఆయన చేసిన పని హింస అనరాదు. భగవంతుడు కూడా అందరిలాగే హింస చేశాడు అనడానికి లేదు. ఎందుకంటే అంటని వాడు. మరి ఎందుకు ఆ పని చేశాడు? అది స్థితి కాలం గనక, లోకంలో స్థితి ఉండాలి గనక స్థితికి భంగం కలిగించే వాళ్ళని తీశారు. ఏమంటే ఇంటి ముందు కొంతమంది గడ్డి వేసుకుంటూ ఉంటారు. ఎక్కడికంటే విదేశాల్లో లాన్లో గడ్డి ఉండాలట తప్పనిసరిగా. ఇవాళ మా అమెరికా అబ్బాయి వచ్చాడు, ఆయనకు తెలుసు. లాన్లో గడ్డి ఉండాలి. గడ్డి వేయకపోతే ఫైన్ వేస్తారట తెలుసా? వాళ్ళు తిరుగుతూ ఆ కౌంటీ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు. ఇంకోటి, ఆ గడ్డి కానీ మీరు ట్రిమ్ చేయకుండా పెరిగిపోతే ఫైన్ వేస్తారట. ఇదేమిటండి బాబు, పెంచుకోకపోతే ఫైన్ ఇస్తారు, పెరిగిపోతే ఫైన్ ఇస్తారా అంటే పెంచుకోండి, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయండి. అలాగే ప్రపంచంలో పరమాత్మగా ట్రిమ్ చేస్తూ ఉంటాడు తెలుసుకోండి. రజోగుణ తమో గుణాలు సృష్టిలో అణిగినంత వరకు పర్వాలేదు, పెరిగిపోయారు కొన్ని ట్రిమ్ చేయాలి, తప్పదు. అది ప్రపంచమైన వ్యవసాయం చేస్తున్నాడు పరమాత్మ. అందుకు దానికోసం చేస్తాడు. కానీ ఏమి అంటవయ్యా నాయన, ఇది తెలుసుకో. ఆయనకి శత్రువుడు మిత్రుడెవడు అర్థం చేసుకున్నావా? అసలు ఏ భావంతో చేరినా చేరినవాడిది భావం, ఎవడిని చేరాడో వాడికి భావం లేదు. కనుక చేరినవాడు ఏ భావంతో చేరినా చేరిన చోటు భావాతీతం గనక భావంతో చేరిన వాడి భావం వాడి దగ్గరికి తీసుకెళ్ళడానికే పనికొచ్చి అది ఆగిపోయింది. మీరు ఒక పెద్ద ఆయన్ని కలవడానికి ఇంటికి వెళ్ళారు కారులో. కారు ఎక్కడి దాకా వచ్చింది? గుమ్మం వరకే, ఇంట్లోకి వెళ్ళదు. తెలుసుకోండి. ఇక్కడ మీరు కారు దిక్కు కారు ఎక్కితే మళ్ళీ ప్రయాణం. ప్రపంచంతో బంధం ఒక కారు నుంచి మరొక కారులోకి వెళ్ళడం. కానీ పరమాత్మతో ఇదే బంధం పెట్టుకున్నాం అనుకో, ఆ భావం వాడి దగ్గరికి తీసుకెళ్తుంది. భావం వదిలేసి జీవుడు అందులో ప్రవేశిస్తాడు. భావం వాహికగా పనిచేసింది. ఇది ఒక్కటే తెలుసుకో ఇక్కడ. అందుకే ఒకరు కామంతో ఆశ్రయించారు, ఇంకోటి వైరంతో ఆశ్రయించారు. కామంతో ఆశ్రయించారా, వైరంతో ఆశ్రయించారా కాదు, ఆశ్రయించారా అనేది ఇక్కడ ప్రశ్న. పట్టుకున్నారయ్యా, దాన్ని ఏం చేయమంటావు? పరశువేది ఉంటుంది, దాన్ని నువ్వు ఒక ఇనుప ముక్కను తాకిస్తే బంగారం అవుతుంది. అది ప్రేమగా తగిలించిన బంగారం అయిపోతుంది, కోపంగా తగిలించిన బంగారం అవుతుంది. పరుస మొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహమెట్లున్నా అందుకేమి. ఏం చేయమంటావు? ఇది వంకర తిరిగిన లోహం, నేను బంగారం చెయ్యను, ఇది తిన్నగా ఉంది బాగుంది అని పరుసవేది ఏమీ అనుకోదు. అలాగని బంగారం చెయ్యాలి అనుకోదు, తగిలితే బంగారం అవుతుందయ్యా. ఏం చేయమంటావు ఇక్కడ? కనుక ఆయన పరమాత్మ, ఆయన దగ్గర ఏ భావం ఉండదు. భావం ఆయన తాకిన వెంటే భావం దగ్ధమై జీవుడు భావాతీత స్థితికి చేరతాడు. అందుకే ఏ భావాలు ప్రపంచం వైపు తిరిగితే బంధిస్తాయో
అవే భావాలు పరమాత్మ వైపు తిరిగితే ముక్తినిస్తాయి, కారణం భావాతీతులు కనుక. ఇది నేను ఒక్కొక్క అవతారంలోంచి తీసుకొచ్చి చెప్తూ వెళుతూ ఉంటే చాలా కాలం పడుతుంది. కానీ ఒక్క వీడి అవతారం నేను చెప్పానంటే అన్నీ వీడి దగ్గర ఉన్నాయి. కామోత్కంఠత గోపికల్ భయము నన్కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తినేము ఇదే చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా. అత్యద్భుతమైన పద్యం. అందుకే దశమస్కందం అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి పద్యం ఇక్కడ. ఈ ఒక్క పద్యం పట్టుకుంటే దశమస్కందం అర్థమవుతుంది. దానికోసమే దగ్గరికి వెళ్తున్న కొద్దీ శుద్ధి ట్రీట్మెంట్ దగ్గర అయిపోతుందండి ఇక్కడ. ఆ చికిత్స అందుకునే వాళ్ళు ధన్యులు. ఏం చేయమంటావు? ఏ భావం ఉన్నా పరమాత్మని చేరతారు. గోప్యకామాత్ భయాత్ కంసో ద్వేషాత్ చైద్యాదయో నృపా సంబంధాత్ వృష్ణయ స్నేహాద్యూయం భక్త్యా వయం విభో. అది చెప్పాడు. ఇక్కడ ఒక అందమైన పదాన్ని అందించారు పోతన గారు. ఉద్దామధ్యాన గరిష్ఠుడైన. ఇది చెప్పడం వల్ల మూలంలో లేని ఒక అద్భుత పదాన్ని ఇచ్చాడు ఆయన. ఉద్దామధ్యాన గరిష్ఠుడు, కామోత్కంఠత గోపికలు. ఇక్కడి సంఘటనలన్నీ ఏ అవతారానికి చెందినవో మీరు నాకు చెప్తే నేను సంతోషిస్తా. కామోత్కంఠిత గోపికలు, భయమునన్ కంసుండు, వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులు వృష్ణులు అంటే యాదవులు, ప్రేమన్ మేరలు పాండవులు, భక్తిని మేము నారదాదులు, చక్రింగంటివి. ఎవడా చక్రి? మా స్వామండి. అందుకే అన్ని మార్గాల్లో వచ్చిన వాళ్ళకి మార్గాలు తీసేసి గమ్యం ఇచ్చిన వాడే మహానుభావుడు పరమాత్మ. అది ఎంత అనుగ్రహం. ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర ఒక భావం ఉందయ్యా. ఇవే భావాలు లోకం వైపు చాలామంది పెట్టుకుంటారు. కానీ వీళ్ళు పరమాత్మ ఎలా పెట్టారు తెలుసా? వేణుడికి ఉంది ధర్మంపై వైరం, పరమాత్మతో వైరం, కానీ యోగం వాడి దగ్గర లేదు. ఉద్దామ ధ్యాన గరిష్ఠత, 3 గట్టి పదాలు. ఉద్దామ అంటే అతి అతి గొప్ప అని అర్థం, మహాతేజోవంతమైన తీవ్రమైన, సరిగ్గా సరిపోయింది. ధ్యాన అంటే బుద్ధి యొక్క నిలకడ. ఒక ఆయన అన్నాడు ధ్యానం నిలబడట్లేదని. అలా అనకు, చక్కగా నిలబడుతుంది. నేను ఒక్క తిట్టేనంటే ఇవాళ 10 రోజుల వరకు అదే ధ్యానిస్తాం. అవునా లేదని లోకంలో ఒక నెగిటివ్ కనబడితే పగలు రాత్రి అదే ధ్యానం. అవునా లేదని వాడు ఎందుకు అలా ఉన్నాడు ఇవాళంతా అదే ధ్యానం. నీకు ధ్యానం నిలబడలేదనుకో, దేని యందు నిలబడాలో దాని యందు నిలబడలేదను. ప్రశ్న సరిగ్గా అడగడం చేతనవ్వాలండి. ఇక్కడ ధ్యానం కుదరట్లేదు కదా, నీ ధ్యానం తెలుసు, వస్తువు తెలుసు, అది కూడా తెలిసిపోయిందంతే. ఇక్కడ వీళ్ళకి ఆ ధ్యానం కుదిరింది. బుద్ధి యొక్క నిలుకడ ఎక్కడ కుదిరింది? ఆయన యందు. ఉద్దామ ధ్యానం, అది కూడా ఏదో ఒక రోజంతా ధ్యానించాడు, 2వ రోజు మర్చిపోయాడు కాదు, పుట్టి బుద్ధి నుంచి తిడుతున్నాడు. ఎంత ధ్యానమో పరమాత్మపై. పైగా కృష్ణుడు ఏవేవి చేసాడో రీసెర్చ్ చేసి లాగాడు బయటికి. ప్రతిదాన్ని వాడు వక్రీకరించుకుని వాడి బుద్ధికి అనుకూలంగా దాన్ని తిట్టడం మొదలెట్టాడు. దీనికోసం లీలాస్మరణ జరిగింది, అన్నీ జరిగింది. కానీ భగవంతుడు కూడా వీడిలాంటి ద్వేష అయితే ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. భగవంతుడికి ద్వేషం లేదు కనుక స్మరించిన వాడికి ముక్తినిచ్చాడు. అది తెలుసుకుంటాడు. ఇది దానిలో ఉన్నటువంటి అందమైన భావం. ఒక్కొక్కరు కామోత్కంఠత గోపికలు ఒక్కొక్క భావంతో వెళ్ళారు. ఉద్దామ ధ్యాన, తీవ్రమైన ధ్యానము, అది కూడా గట్టిది. అది చూడండి ఇక్కడ. కొందరు ఎంత తీవ్రంగా ధ్యానించిన బలం లేకపోతే మహా కష్టం, దృఢం కావాలి. ఇక్కడ ఈ రహస్యం యోగం గురించి చెప్తూ దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు పతంజలి. సరిగ్గా వీళ్ళ దగ్గర యోగం ఉంది. దీర్ఘకాల నైరంతర్యం, బహుకాలము గొప్పగా గట్టిగా ధ్యానం చేశారు. దేంతో? ఆ భావంతో. ఇది వాళ్ళ యొక్క స్థితి. కనుక ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఇది తెలుసుకోవాల్సినది. అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవమునైన ప్రీతినైన తగిలి తలప అఖిలాత్ముడుగు హరి చేరవచ్చు వేరుసేయడతడు. ఎంత బాగుందో! వేరుసేయుడు, నిప్పుల్లో వేసిన కట్టి ఎంత దయామయమంటే కట్టిని కూడా నిప్పు చేసేస్తుంది. పరమాత్మలో ప్రవేశించిన జీవుడు ఈశ్వరుడై మిగిలిపోతాడు. ఇంతే, వాళ్ళలో లాగేసుకుంటాడు. అక్కడ ఏం చేస్తాం? ఆ విధంగా. అందుకే మనం చెప్పుకున్నాం, అర్పిస్తే భక్తి, గ్రహిస్తే జ్ఞానం. అది ఇక్కడ. అర్పిస్తే కానీ గ్రహించలేం.
ఇది గ్రహించితే చాలు, ఇక్కడ ఇంకేం లేదు, మొత్తం సూత్రమంతా ఇందులో ఉంది. అర్పణం ఎలా అవుతుంది? నీదైన నేననే భావాన్ని అర్పించాలంటే నీ అంతఃకరాన్ని ఏదో ఒక భావ తీవ్రతని వాహిక ద్వారా పరమాత్మ యందు పెట్టు. వీళ్ళు అలా తరించిపోయారు. ఎంత చర్చ జరిగింది. ఇప్పుడు ఇవాళ కొట్టినవాడు ఉన్నాడే, ఇవాళ ఇలా పెడితే అలా వెళ్ళిపోయాడు అనుకున్నాం. ఇలా వెళ్ళడానికి వీడు ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా. వీడు ఇంకోటి ఉన్నాడులే, వాడికి తర్వాత ఉంది వాడి పని, వాడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరి పని ఈయన చూసుకున్నాడు. వీళ్ళిద్దరి పని మొదటి నుంచి తిట్టడమే. కానీ ఇంకా మొదటి జన్మలో వీళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, తర్వాత రావణ కుంభకర్ణులు, అసలు వాడు జై విజయులు. ఒక్క తప్పు వల్ల రజస్తమో గుణాల వల్ల ఇలా పడ్డారు సింహ. వాళ్ళని దగ్గర తీసుకోవడానికి స్వామి ఇన్ని పనులు చేశాడు అనుకున్నావు. చెప్తున్నాను విను. హిరణ్యాక్షుడి పని అయిపోయింది కదా. ఏమిటి? వరాహస్వామితో కొట్టేశాడు. మహాకోపం వచ్చింది ఎవడికి? హిరణ్యకశిపుడికి. శవం దగ్గర నిలబడి ఏడుస్తున్నట్టండి తల్లి అందరూ వచ్చి వేదాంతం చెప్పాడు. చూసారా? ఏది మిగిలేది, ఎవడికి ఏమవుతాడు, జీవుడు ఎవరికి అంటాడు. మీకు శరీరమే కావాలంటే ఇక్కడ ఉందిగా, సంతోషించండి. ఏది పోయిందని బాధపడుతున్నారు, అది ఎప్పుడు పోదు. ఏది పోయిందని బాధపడుతున్నారు, అది ఎప్పుడు పోదు. శరీరమే పోయిందంటారా, అది ఎప్పుడు ఉంటుంది. కనుక మోహాలు విడిచిపెట్టండి అన్నాడు. విడిచిపెట్టమని వేదిక మళ్ళీ సభలోకి వచ్చి బయలుదేరండి, కనబడ్డ వాళ్ళందరూ కొట్టాలి మనం. ఎందుకంటే తమ్ముడిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంత వేదాంతం అక్కడ, ఇంత ఆగ్రహం అక్కడ. చూసారా? ఇలాగుంటాయండి తత్వాలు. అందరికీ అన్నీ తెలుసు, కానీ దేనికి వాడాలో దానికి వాడరు, అంతే ఇక్కడ తేడా. మొత్తానికి హిరణ్యకశిపుడు గొప్ప తెలివైన వాడే. తెలివైన కాబట్టి అంత గొప్పవాడు అవుతాడండి. ఇక్కడ హిరణ్యకశిపుడు మూర్ఖుడిని ఎప్పుడూ అనుకోదు, మనకంటే మహానుభావుడు, గొప్ప తెలివైన వాడు, వేదాంతి. ఇంకోళ్ళు చెప్పడానికి అది ఇక్కడ తేడా. గొప్ప వేదాంతి ఇతరులకు చెప్పేటప్పుడు అందరూ వెళ్ళి ఇంకా ఒకటి అన్నాడు అప్పుడు, నేను చాలా గట్టివాడిని కానీ నాకు బలం లేదు. ఏ బలం? బలం ఉంది కానీ నా తమ్ముణ్ణి చంపిన వాడిని కొట్టగలిగే బలం సరిపోదు నాకున్నది, కాబట్టి నేను తపస్సు చేసుకొస్తాను, అప్పుడు వెళ్ళి పని పెడదాం అని ఆయన తపస్సుకు బయలుదేరాడు. ఆయన తపస్సు ఆయన చేసుకొనిద్దాం. రేపు రాబోతున్నటువంటి కథకి ఎదురు చూస్తూ వద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.